Okay, so greetings to everyone in the name of our Lord and Savior Jesus Christ. I'll try speaking in both the Telugu and English. And if I speak completely in Telugu, konni words tadavartanu. So first of all, thank you everybody. From the past 1 month, it has been very difficult as a family for us. మరి మీరందరూ మాతో స్ట్రాంగ్గా మా వెంట ఉండి మాతో ఉండినందుకు మా కోసం ప్రేయర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ జస్ట్ వాంట్ టు రీడ్ అ వర్స్ ఫ్రమ్ ద బైబిల్ that says, before I start talking or telling my testimony, I just want to read a verse that says in Proverbs chapter 31 verse 28. Proverbs chapter 31 verse 28. Her children rise up and call her blessed, her husband also, and he praises her. సో మరి మనందరికీ తెలుసు మమ్మీ దేవుని సన్నిధికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక మంత్ అయిపోయింది. అండ్ అంటే అందరికి ఎవ్రీబడి న్యూ మమ్మీ యాజ్ యానీ అక్క ఆర్ యానీ డాక్టర్ యానీ కొంతమందికి తెలుసు, కొంతమంది లవ్లీ అంటారు మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ప్లస్ ఎవ్రీబడి న్యూ సో మెనీ థింగ్స్ ఆఫ్ మమ్మీ. కానీ యాజ్ అ మదర్ ఏమంటారు మమ్మీస్ వర్షన్ ఆఫ్ బీయింగ్ అ మదర్, ఐ థింక్ ఈ వరల్డ్ మొత్తంలో ఓన్లీ ఐ న్యూ బికాస్ ఐఎమ్ హర్ ఓన్లీ చైల్డ్. I was her only daughter. So today, as the word of God says, her children. So I'm only her daughter. So today, as mommy's daughter, I want to stand up and tell everything about my mother. Today, it's not going to be about Annie Akka. It's not going to be about Annie Auntie. It's only going to be about mummy, my mummy. So I was born in 1998. Everybody says, mama vallu, daddy vallu emantarante నేను మటన్ బిర్యానీ తిని పుట్టానంట. సో ఫ్యూ అవర్స్ బిఫోర్ మమ్మీ గేవ్ బర్త్ టు మీ, షీ ఆస్ డాడీ ఫర్ మటన్ బిర్యానీ. సో మా డాడీ మా అమ్మ మటన్ బిర్యానీ కొనుక్కొని వచ్చి దే గేవ్ మమ్మీ అండ్ ఐ వాస్ బోర్న్. సో ద ఫస్ట్ ప్రేయర్ దట్ మమ్మీ అండ్ డాడీ ఆర్ నేను పుట్టక ముందే దే డిసైడెడ్, లార్డ్ వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి అ బాయ్ ఆర్ అ గర్ల్, అంటే నీ సేవకి మేము మా బిడ్డని ఇవ్వబోతున్నామని బోత్ మమ్మీ అండ్ డాడీ డిసైడెడ్. అండ్ ఇన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ నన్ను ఎప్పుడు కూడా దే నెవర్ ఫోర్స్డ్ మీ, అంటే నువ్వు సేవనే చేయాలి, నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఇవి ఫాలో అవ్వాలి, అది దే ఓన్లీ టాట్ మీ, అంటే నాకు నేర్పించారు. అండ్ దే ఆల్వేస్ గేవ్ మీ అ డిసిషన్ టు డూ వాట్ ఐ వాంటెడ్ టు అండ్ అంటే నా ఇష్టం. దే ఫైనలీ గేవ్ ద డిసిషన్ టు మీ. సో ఇంకా అంటే పుట్టిన తర్వాత డెఫినెట్లీ వీ డోంట్ రిమెంబర్, కానీ మమ్మీ వాజ్ అ వెరీ వెరీ ఇన్నోవేటివ్ మదర్. మా మమ్మీ ఏం చేసేదంటే చిన్నగా ఉన్నప్పుడు యూజువల్లీ కలర్ బుక్స్, అంటే కలర్ చేయడానికి బుక్స్ కొనేవాళ్ళు కదా. మా మమ్మీ షీ నెవర్ బాట్ మీ కలరింగ్ బుక్స్. ఏం చేసేదంటే షీ టు టేక్ అ పేపర్ ఆర్ అ బుక్, మెమరీ వర్సెస్ ని బ్లాక్ లెటర్స్ లో రాసేది మమ్మీ. మెమరీ వర్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ఎర్త్, అది బ్లాక్ లెటర్స్ తో రాసిచ్చి ఇంకా ఆ బుక్ అంతా ఇస్ మై కలరింగ్ బుక్. సో ఫ్రమ్ ద వెరీ వెరీ టైనియస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్, నా లైఫ్ ప్రతి ఒక్క మూమెంట్ లో మమ్మీ ఇన్వాల్వ్ ద లార్డ్. అంటే ప్రతి ఒక్కటి, అది గేమ్ అన్నా కానివ్వండి, లెట్ ఇట్ బి ఎనీథింగ్, షీ ఇన్వాల్వ్ ద లార్డ్ ఇన్ టు ఎవ్రీథింగ్. అండ్ మా మమ్మీ చిన్నగా ఉన్నప్పటి నుంచి షీ టాట్ మీ వన్ థింగ్, ఏంటంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ ప్రేయర్, నాట్ బైబిల్, అంటే చిన్నదాన్ని కాబట్టి అప్పుడు బైబిల్ చదవడానికి కాదు, కానీ ఫస్ట్ థింగ్ ఐ షుడ్ నీల్ డౌన్ అండ్ ప్రే. అండ్ ఫస్ట్ వెళ్ళి మమ్మీని హగ్ చేయాలి, ఐ హావ్ టు సే గుడ్ మార్నింగ్ మమ్మీ అండ్ ఐ హావ్ టు కిస్ హర్. Then I have to go immediately to daddy, I have to hug daddy, kiss daddy and say good morning daddy. So that was the amount of love that she spread in and around me. And నాకు 22 birthdays లో ఎవ్రీ బర్త్డే వాజ్ అ స్పెషల్ బర్త్డే. అంటే నా బర్త్డే కానీ అసలు మా ఫ్యామిలీలో హల్చల్ అంటే మా మమ్మీనే. మా మమ్మీ ఉంటేనే గల్ అక్కడ నవ్వులు ఉంటాయి. తర్వాత షీఈ్ అ వెరీ వెరీ హ్యాపీ పర్సన్, షీఈ్ అ వెరీ వెరీ jovial person. అది I think all of us know that version. సో చిన్నగా ఉన్నప్పుడు మీ మమ్మీ అండ్ డాడీ యూస్ టు హ్యావ్ అ జోక్. ఆ జోక్ ఏంటంటే మా ముగ్గురులో ఎవరికి కోపం వచ్చినా, అంటే లెట్ ఇట్ బి ఎనీథింగ్, మా ముగ్గురులో ఎవరికన్నా కోపం వచ్చినా లేకపోతే ఏమన్నా అయినా, వీ యూస్ టు హ్యావ్ అ కోడ్ వర్డ్ కాల్ చలి చలి చలి. అంటే అదంటే సపోజ్ నేను కోపంగా ఉన్నాను అనుకోండి మమ్మీ డాడీ మీద, సో మమ్మీ డాడీ ఏం చేసేవాళ్ళు, చలి 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 అనుకుంటే దే వుడ్ కమ్ అండ్ హగ్ మీ. సో సపోజ్ నేనేమని చేసి మమ్మీ కోప్పడితే, సో మీ అండ్ డాడీ యూస్ టు గో టు మమ్మీ చలి 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 అనుకుంటా. సో దోస్ విత్ వెరీ టైనీ మూమెంట్స్ వీ యూస్ టు హ్యావ్ యాజ్ అ ఫ్యామిలీ. తర్వాత యాజ్ వీ గ్రూ అప్, నేను స్కూల్కి వెళ్ళి అట్లా
సో నాకు ఐస్ టు హ్యావ్ అంటే కొన్నిసార్లు చదివేటప్పుడు నాకు ఏమైనా అర్థం కాకపోతే నాకు గుర్తు ఇద్దరు, నేను ఇక్కడ కూర్చొని మమ్మీ ఇటు డాడీ ఇటు ఇద్దరు కలిసి నాకు నేర్పించేవాళ్ళు. చిన్నగా ఉన్నప్పుడు నాకు మేండక్ అనే వర్డ్ వచ్చేది కాదు. మేండక్ అంటే ఫ్రాగ్. అండ్ మాకేదో ఎస్సేనో ఐ హ్యాడ్ సంథింగ్ వేర్ ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ అ ఫ్రాగ్. ఆ ఎస్సే నేను నేర్చుకుంటున్నాను కానీ నాకు మేండక్ అనే వర్డ్ రావట్లేదు. సో మమ్మీ డాడీ ఇప్పుడు వరకు, ఈవెన్ మీ అండ్ డాడీ ఇప్పుడు వరకు మా ముగ్గురులో అది జోక్ ఏంటంటే మేండక్ అనగానే ఇంకా మేము ముగ్గురం పక్క నవ్వుతానే ఉంటాం. సో దట్స్ లైక్ అ జోక్. అండ్ దోస్ వర్ ది అమేజింగ్ ఫ్యామిలీ టైమ్స్ వి హ్యాడ్ టుగెదర్. తర్వాత మా మమ్మీ ఏం చేసేదంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆఫ్టర్ ఐ హగ్ మమ్మీ అండ్ హగ్ డాడీ, మమ్మీ వంట చేసేటప్పుడు నన్ను స్టవ్ ఉంటుంది కదా, మా స్టవ్ పక్కన కరెక్ట్ షెల్ఫ్ ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఆ షెల్ఫ్ లో కరెక్ట్ నా తల పట్టేది, అంటే ఇక్కడ వరకే ఉండేది. సో అక్కడ కూర్చొని ఇంకా నాకు అన్ని పొద్దునంతా అన్ని మెమరీ వర్సెస్ చెప్పాలి. ఐ హ్యావ్ టు ప్రే దేర్. తర్వాత డాడీ వస్తారు, మమ్మీ వంట చేస్తేనే వీ టు హ్యావ్ అ టైనీ స్మాల్ ఫ్యామిలీ ప్రేయర్. అయిన తర్వాత అప్పుడు స్కూల్ రెడీ అయ్యేది. అదంతా స్కూల్కి కూడా నా ఆటో 7:30కి వస్తే మీరు నమ్మరు, మా మమ్మీ నన్ను 7:15కి లేపేది. లిటరలీ 15 minutes ముందు. ఇంకా 15 minutes లో మమ్మీ డాడీ ఇట్లా గిర తిరిగేవాళ్ళు నా చుట్టూ. ఆ 15 minutes లో నా స్నానం అయ్యేది, నాకు బట్టలు వేసేవాళ్ళు, మమ్మీ స్నానం చేయించేది, అంతలోపల డాడీ నా బట్టలు అయన్ చేసేవాళ్ళు, తర్వాత డాడీ బట్టలు వేసేవాళ్ళు, మమ్మీ బట్టలు వేసేది, తర్వాత డాడీ షూస్ కట్టేవాళ్ళు, అంతలోపల మమ్మీ యూస్ టు ప్యాక్ మై లంచ్ అండ్ ఇమ్మీడియట్లీ ఆటోలో వెళ్ళి కరెక్ట్ 7:30కి వెళ్ళి సిట్ ఇన్ ది ఆటో. అంటే మై పేరెంట్స్ వర్క్ యాజ్ ఎ టీమ్. అంటే ఒకరు బయటకు వెళ్తే ఒకరు ఖచ్చితంగా నాతో ఉండేవాళ్ళు. తర్వాత డాడీ రాగానే మళ్ళీ మమ్మీ సేవకి వెళ్ళేది. లేకపోతే ఒకవేళ ఇద్దరు సేవకి వెళ్తే వాళ్ళు ఒక 2 days లేకపోతే ఇమ్మీడియట్ వచ్చిన తర్వాత ఫర్ ద నెక్స్ట్ 2 days నన్ను పిక్నిక్ అయినా తీసుకెళ్తారు, నన్ను బయటకైనా తీసుకెళ్తారు, ఆర్ వి నైస్లీ గో ఫర్ ఎ డిన్నర్. సో దే నెవర్ ఎవర్ అరే సేవలో ఉన్నారు మా మమ్మీ డాడీ నాకు లేరే అని చెప్పి అట్లా ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. సో ఒకసారి ఏమైందంటే ఐ వాజ్ వెరీ స్మాల్, మమ్మీ సేవకి వెళ్ళినట్టుంది అండ్ నేను చాలా ఏడ్చాను. అంటే ఐ డోంట్ నో వై బట్ ఐ క్రైడ్. అంటే ఆ 2 days మమ్మీని చాలా మిస్ అయ్యి బాగా ఏడ్చాను. ఐ థింక్ జస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్, నాకు గుర్తు కూడా లేదు. సో బాగా ఏడిస్తే నేను ఫోన్ మీద చెప్పాను, మమ్మీ వచ్చే మమ్మీ ఐఎమ్ మిస్సింగ్ యూ అని చెప్తే మమ్మీ 2 days మీటింగ్స్ అయిపోయిన తర్వాత వచ్చింది. సో అప్పుడు మా మమ్మీ నన్ను చూడగానే కంట్లో నీళ్ళు అంటే నా కూతురు ఏడుస్తుంది అని చెప్పేసి మమ్మీ కూడా ఏడుస్తా ఉంటే నేను మమ్మీకి ఒక మాట చెప్పాను, మమ్మీ అరే నేను అనవసరంగా పుట్టాను, నేను పుట్టకపోయింటే నువ్వు మంచిగా సేవ చేసుకునే దానివి కదా, నేను లేకపోయింటే అంటే నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్పగానే ఫర్ ద నెక్స్ట్ 2 days అసలు నాతో మాట్లాడలేదు మమ్మీ. నువ్వు అట్లా ఎందుకు అన్నావు, యు ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు మీ, నాకు సేవ ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంత ఇంపార్టెంట్ అని 2 రోజులు షీ వాజ్ యాంగ్రీ ఆన్ మీ. యూ షుడ్ నాట్ టెల్ లైక్ దట్, యు ఆర్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి she literally fought with me. So that was how my mother is. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ మా మమ్మీని ఏం పిలిచేవాళ్ళంటే they used to call us sunshine. ఇప్పుడు మనం కూడా పొద్దున ఎర్లీ మార్నింగ్ when we go or మనం సన్ రైజ్ ని చూసినప్పుడు the sun gives you so much brightness, it gives you so much light. So మా మమ్మీ అట్లనే she gave light, she showed amazing love, she showed amazing compassion to everyone that was in and around her. తర్వాత ఇన్ని రోజుల నుంచి డాడీ చెప్తా ఉన్నారు కదా జేమీ పండుకోవట్లేదు. ద మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది. మా మమ్మీ ఎల్బో అంటారు కదా, అంటే పిల్లలు కొంతమంది జుట్టుతో ఆడుకొని పండుకుంటారు, కొంతమంది చెవుతో ఆడుకొని పండుకుంటారు. సో నేనేం చేసేదానంటే మా మమ్మీ ఎల్బోని ఇట్లా ఆడతా పండుకునేదాన్ని. సో టిల్ ద వెరీ అంటే మమ్మీ హాస్పిటల్కి వెళ్ళే వరకు ఎవ్రీ నైట్ ఐ యూస్ టు హోల్డ్ మమ్మీస్ ఎల్బో అండ్ స్లీప్. ఇలా మమ్మీ ఎల్బోనైనా పట్టుకునేదాన్ని, లేకపోతే అప్పుడు కూడా నిద్ర రాకపోతే షీ యూస్ టు సిట్ అండ్ ఐ యూస్ టు స్లీప్ ఇన్ హర్ ల్యాప్. అంటే మమ్మీ ఒడిలో తలబెట్టి అట్లా షీ యూస్ టు ప్యాట్ మీ. సో ఫ్రమ్ ద పాస్ట్ 1 month I was missing that, so I think that's why I'm unable to sleep. But it's okay, the Lord took mommy and she's happy there with the Lord. So and the main thing that I actually wanted to talk about today is endukante చాలా మంది everybody kept calling me, everybody's kept messaging me, అందరికి అంటే ద సేమ్ థింగ్ చెప్పలేకపోయాను. అంటే అందరు కాల్ చేసి ఇద్దరు ఆస్కింగ్ మీ హాస్పిటల్లో ఏమైంది, హాస్పిటల్లో ఎలా ఉన్నావు, ఏమైంది మమ్మీకి, ఎట్లా అయింది, లేకపోతే నువ్వెట్లున్నావు. సో దెన్ ఐ థాట్ లార్డ్ దేవా ఇంతమంది కాల్ చేసి అడుగుతున్నాను, నేను వాళ్ళకి చెప్పలేకపోతున్నానని. సో దెన్ సమ్ హౌ ఈ వాక్యం ఏదైతే చదివానో హర్ చిల్డ్రన్ will raise up and
proclaim about her అనుకున్నప్పుడు, so then I thought my mother was not a normal lady. She was not a normal just a person. She was a person who enlightened everyone. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో she just touched them with her touch. అంటే somehow maybe వాళ్ళతో క్లోజ్ గా లేకపోయినా somehow ఒక్కసారి మా మమ్మీని కలిసిన she will leave an impact in your life. That was what my mother was. And she was not a woman of అంటే అరే బంగారం కొనుక్కోవాలి లేకపోతే డబ్బులు ఉండాలి. నో, మై మదర్ ఆమె చీరలు కానీ ఆమె బట్టలు కానీ ఐ యూజ్డ్ టు టెల్ హర్ సో మెనీ టైమ్స్, మమ్మీ పద లెట్స్ గో షాపింగ్, నీకు బట్టలు కొందామంటే ఇట్స్ ఓకే విల్ గో అనేది. కానీ మమ్మీ ఎప్పుడు బయటికి వెళ్ళినా షీ వుడ్ ఆల్వేస్ కమ్ బ్యాక్ విత్ సంథింగ్ ఫర్ మీ. ఏదొక్కటి, లెట్ ఇట్ బి ఈవెన్ అ క్లిప్, ఒక్కడైనా కొనుక్కొని వచ్చేది. ఇంటికి మాత్రం ఖాళీ చేతులతో అస్సలు వచ్చేది కాదు. షీ యూజ్డ్ టు ఆల్వేస్ బై సంథింగ్ ఫర్ మీ. అండ్ అనదర్ థింగ్ ఇస్, అంటే కొంచెం పెద్దగా తర్వాత నేను గమనించాను, మై మదర్ అంటే ఇప్పుడు ఏమంటారు ఫ్యామిలీలో కూడా అంటే యూజువల్లీ ఉంటారు పిల్లలకి ఫాదర్ సైడ్ మదర్ సైడ్ అని, అంటే డాడీ వాళ్ళ సైడ్ మమ్మీ వాళ్ళ సైడ్. ఇప్పటికీ నాకు మమ్మీ సైడ్ డాడీ సైడ్ అనే డిఫరెన్స్ కూడా అంటే తెలుసు, కానీ నాకు అట్లా అనిపించదు. ఎందుకంటే మమ్మీ మేడ్ అ పాయింట్ ఏంటంటే నాకు మమ్మీ సైడ్ డాడీ సైడ్ లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్. చూస్తే సనన్న వాళ్ళు మా డాడీ సైడ్, రిచి వాళ్ళు మా మమ్మీ సైడ్. కానీ యాక్చువల్లీ నాతో ఎంత క్లోజ్ సనన్న రిచి వాళ్ళు అంతే క్లోజ్, మా అమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా అంతే క్లోజ్. సో మమ్మీ మేడ్ అ పాయింట్, షీ నెవర్ డిఫరెన్షియేటెడ్ ఇన్ ఫ్యామిలీ కానీ చర్చ్ వాళ్ళు, వీళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళు, వీళ్ళు మన చర్చ్ వాళ్ళు, వీళ్ళు ఇంటి పక్కన. నో, షీ లవ్ ఎవ్రీ వన్ ఇన్ ద సేమ్ వే. అండ్ మా మమ్మీ ఒకటి ఎప్పుడు చెప్పేది ఏంటంటే, జేమీ అనసి కొట్లాడుకొని అందరు గెలుస్తారు లైఫ్ లో, అంటే కొట్లాడుకొని లేకపోతే బూతు మాట్లాడి కోపంతో అందరు గెలుస్తారు, బట్ యూ హ్యావ్ టు విన్ విత్ లవ్. యూ హ్యావ్ టు ఫైట్ విత్ లవ్ అండ్ యూ హ్యావ్ టు విన్ విత్ లవ్. సో అనేది నాకు అర్థమైంది కాదు, వాట్ అంటే లవ్ తో హౌ విల్ యూ ఫైట్. సో మేము అదే టు సే, నో మ్యాటర్ వాట్, ఏదన్నా బ్యాటిల్ అయినా, లెట్ ఇట్ బి ఎనీ బ్యాటిల్, యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ ఓన్లీ విత్ లవ్. అండ్ షీ డిడ్ దట్. షీ లిటరలీ, మా మమ్మీ అసలు ఏమంటారు సాక్ష్యాలు వింటుంటే అనుకున్నాను అసలు హౌ డిడ్ మమ్మీ డూ ఆల్ దట్. అంటే వన్ లేడీ అంత మందిని, ఐ డోంట్ నో హౌ డిడ్ షీ లవ్. ఆ లవ్ నాకు ఐ స్టిల్ డోంట్ నో హౌ డిడ్ షీ డూ ఇట్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ దట్ మమ్మీ వాజ్ మై మదర్. అండ్ మా మమ్మీ షీ టాట్ మీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి నేర్పించింది. ఫ్రమ్ సెల్ఫ్ డిఫెన్స్, సో షీ టు ఆల్వేస్ టెల్ మీ, సపోజ్ జేమీ నువ్వు ఇక్కడ ఉన్నావు, సంబడి ఎవరైనా వచ్చి నేను ప్రపోజ్ చేస్తే నువ్వు అప్పుడు ఏం చేస్తావు, వాట్ విల్ యూ డూ. వెరీ వెరీ ప్రాక్టికల్. అంటే యూజువలీ మన ఇండియన్ పేరెంట్స్ కానీ ఇండియన్ మదర్స్ కానీ అంటే అంత ఓపెన్ టాపిక్స్ మాట్లాడారు పిల్లలతో యాజ్ యంగ్స్టర్స్. అంటే ఎప్పుడో పెద్దోళ్ళు అయ్యి లేకపోతే ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మాట్లాడతారు. కానీ మై మదర్ నెవర్, అంటే మేబీ జేమీతో ఇట్లాంటి మాట్లాడకూడదేమో, ఇంకా షీ నెవర్ డిడ్ దట్. షీ ఆల్వేస్ అంటే ఎప్పుడు ఏం చెప్పాలో చెప్పింది. షీ టాట్ మీ, షీ టు టెల్ మీ, జేమీ సపోజ్ సంబడి కమ్స్, నేను పబ్లిక్ లో చేపట్టుకుంటే ఎవరైనా అబ్బాయి చేపట్టుకుంటే వాట్ విల్ యూ డూ, హౌ షుడ్ యూ రియాక్ట్, నాకు వచ్చి ఏం చెప్పాలి. షీ టాట్ మీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హౌ టు డీల్ విత్ బాయ్స్, how to be, how to behave. అంటే usually as girls అవి we don't get it, అంటే ఎవరు మనకు కూర్చొని నేర్పారు. But let me tell you, my mother taught me everything. How to sit, how to smile, how to talk, అంటే ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎంత దూరంలో మాట్లాడాలి. షీ taught అంటే ప్రతి ఒక్కటి డాడీ చెప్తారు కదా, అంటే వాళ్ళ అమ్మ నేర్పించిన నిజంగా మమ్మీ టాట్ మీ ఎవ్రీథింగ్. అంటే చాలా మంది కూడా నాకు కాల్ చేసి, జేమీ నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు, జేమీ నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు అని నేను కూర్చొని ఆలోచించేటప్పుడు ఐ థింక్ త్రీ థింగ్స్ దట్ రిజల్టెడ్ ఇన్ మీ బికమింగ్ లైక్ దిస్. ఫస్ట్ డెఫినెట్లీ గాడ్స్ గ్రేస్, సెకండ్ ఏంటంటే మా మమ్మీ డాడీ చేసిన ప్రేయర్స్, అండ్ థర్డ్ వన్ ఐఎమ్ 22 years old, లాస్ట్ మూమెంట్ వరకు మమ్మీ నన్ను కొట్టేది. షీ యూజ్డ్ టు హిట్ మీ విత్ లవ్. ఎంత కొట్టేదంటే, ఎంత కోపంలో కొట్టినా ఐ నో హౌ మచ్ షీ లవ్ మీ, షీ హస్ బీన్ ఎవ్రీథింగ్ టు మీ. In this 1 month, I missed mommy so much. And there was a time when she hit me for 6 hours. And 6 hours నన్ను కొట్టింది. ఎందుకంటే నేను చేసిన తప్పు కాదు, మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే దే అప్లోడెడ్ మై పిక్చర్స్ ఆన్ ఐ థింక్ సమ్ అప్పుడు వీ హ్యాడ్ ఈమెయిల్ ఐడీస్. సో మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే 10th class ఫేర్వెల్ లో దే అప్లోడెడ్ మై పిక్చర్స్ అని నన్ను అడగకుండగా. యూజువల్లీ ఎందుకంటే ఇన్ స్కూల్ ఐ వాజ్ ది యాంకర్, అంటే మన ప్రోగ్రామ్ జరిగితే నేను హోస్ట్ చేసేదాన్ని.
సో సారీలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ తో దిగిన ఫోటో అంటే మమ్మీ డాడీ ఆల్సో కేమ్ ఫర్ దట్ ప్రోగ్రామ్. కానీ నాకు తెలియకుండా, ఎందుకంటే మమ్మీ వాజ్ వెరీ వెరీ పర్టిక్యులర్ ఏంటంటే షీ నెవర్ అలౌడ్ మీ ఫేస్బుక్, షీ నెవర్ అలౌడ్ మీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. ఎందుకంటే ఫొటోస్ ని అంటే ఎవరన్నా ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని చెడ్డగా వాడతారేమో, బ్లాక్మెయిల్ చేస్తారేమో అని మమ్మీ వాజ్ వెరీ స్కేర్డ్ అబౌట్ దట్. సో షీ షుడ్ టెల్ మీ, జేమీ విల్ గివ్ యూ ఆల్ ఫ్రీడమ్, కానీ నువ్వు ఏం చేసినా మాకు చెప్పి చేయాలి. ఎనీథింగ్ నువ్వు ఏం చేసినా నువ్వు మాకు వచ్చి చెప్పు, మేము కొట్టం, మేము కోప్పడము, విల్ ట్రై టు అండర్స్టాండ్ యూ. మనం ముగ్గురం కూర్చొని, నేను మమ్మీ డాడీ మనం ముగ్గురం కూర్చొని మనం డిసైడ్ చేసుకుందాం వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. అది నీకు మంచిదంటే విల్ డూ, కానీ అది నీకు మంచిది కాకపోతే డెఫినెట్లీ విల్ నాట్ డూ. సో మమ్మీ వాజ్ ఆల్వేస్ వెరీ క్లియర్ టు మీ. ఏం చెప్పేదంటే, జేమీ ఏమైనా నువ్వు నీకు ఎగ్జామ్ లో 0 వచ్చినా కమ్ టు మీ, కమ్ టు మమ్మీ. That was something that she told me. Come to mommy, Nana. Mommy will always be there for you. And she always told me. So when I was in 10th class for my farewell, my friends in Jesarante nak cheppakundaga they put my pictures at the official school website lo. They put my pictures and na kinda na mail ID icharu. సో మమ్మీ ఏం చేసింది, ఒక రోజు షీ లైక్ గివ్ మీ యువర్ మెయిల్ ఐడి, నీదే కదా నేను చెక్ చేస్తాను అంటే అంటే దాచిపెట్టేది ఏం లేదు కాబట్టి నా పాస్వర్డ్ అంతా మమ్మీకి ఇచ్చేసా. మమ్మీకి ఇచ్చి నేను పండుకున్నా, బికాస్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ అన్ ఎగ్జామ్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మా మమ్మీ నన్ను కొట్టింది కాబట్టి దట్ దిస్ ఇస్ హౌ స్ట్రాంగ్ ఐ ఆమ్ టుడే. మా మమ్మీ, బికాస్ మై మదర్ హిట్ మీ విత్ లవ్, ఎప్పుడు కొట్టినా ప్రేమతో కొట్టింది. నేను ఎంత కొట్టినప్పుడు నేను ఎంత ఏడ్చానో దానికంటే డబుల్ అండ్ ట్రిపుల్ ఏడ్చేది. అరే నేను కొట్టానే అని షీ యూజ్డ్ టు క్రై. సో ద రీజన్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ బికాస్ మై మదర్ హిట్ మీ ఐ ఆమ్ స్ట్రాంగ్ టుడే. సో ఏమైందంటే ఆ రోజు నైట్ మా మమ్మీ వెన్ షీ ఓపెన్ మై మెయిల్ ఐడి, సో షీ సా దోస్ పిక్చర్స్. మీరు నమ్మరు, పండుకున్న దాన్ని నన్ను ఇట్లా ఏమంటారు భయపడి మా మమ్మీ లేపిందని బెడ్ లో నుంచి, అండ్ షీ హిట్ మీ, కొట్టిందని. నాకు అర్థం కాదు, మమ్మీ వై యూ హిట్టింగ్ మీ, మమ్మీ ఎందుకు కొడుతున్నావు అంటే, నువ్వు నాకు చెప్పకుండా యూ పుట్ దోస్ పిక్చర్స్ అని. మా మమ్మీ ఎందుకు కొట్టిందంటే, అరే జేమీ చెప్పలేదేమో అని. మా మమ్మీ ఎంత భయపడి అంటే, ఇప్పుడు ఎవరన్నా జేమీ ఫొటోస్ తీసామని చేస్తారేమో, లేకపోతే ఎవరన్నా సేవ గురించి ఈర్షపడి చేస్తారేమో ఏమన్నా అని. మై మదర్ వాజ్ వెరీ స్కేర్డ్. అండ్ అది కొట్టిన తర్వాత నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు మా మమ్మీ కొట్టినప్పుడు ఇక్కడ కొంచెం ఏదో గుచ్చుకుంది. సో నా షర్ట్ అంతట్లో బ్లడ్ వచ్చేసింది ఇట్లా. సో మా టీచర్స్ చూసి భయపడి దే కాల్డ్ మమ్మీ డాడీ స్కూల్కి పిలిచి, ఐ థింక్ మమ్మీ లోపలికి వచ్చిన రోజు డాడీ బయట కార్లో ఉన్నారు. అండ్ ఆ రోజు నైట్ కొట్టినప్పుడు కూడా డాడీ ఈ రూమ్ లో పండుకున్నారు, నేను మమ్మీ ఆ రూమ్ లో ఉన్నా. సో డాడీ డెంట్ నో అబౌట్ దిస్. సో నెక్స్ట్ డే స్కూల్కి పిలిస్తే మమ్మీ డాడీ వచ్చారు, డాడీ కార్లో ఉన్నారు, మమ్మీ లోపలికి వచ్చింది. సో మా మమ్మీకి పిలిచి, మ్యామ్ మీరేమన్నా ఇంట్లో మీ కూతుర్ని ఎందుకంటే సెయింట్ ఆన్స్ లాంటి వాళ్ళు అంటే ఇంట్లో కొడుతున్నారేమో పిల్లల్ని అనే దానికోసం పిలిచారు. సో మమ్మీని పిలిచి, మీరేమన్నా ఇంట్లో కొడుతున్నానా మీ కూతుర్నని. మీరు నమ్మరు, మమ్మీ మా టీచర్ దగ్గర షీ క్రైడ్. లేదు మ్యామ్ ఇట్లా అనుకున్నాను, సారీ అని చెప్పి ఇమ్మీడియట్లీ మా ఫ్రెండ్స్ ని పిలిచి నేను ఏం చెప్తున్నానంటే, మీరు నమ్మరు, ఐ థింక్ నైట్ 11:30 నుంచి మార్నింగ్ 6 o'clock వరకు మా మమ్మీ కొడతానే ఉంది నన్ను. అంటే కోపంతో లేకపోతే దాంతో కాదు కానీ ప్రేమతో. షీ హిట్ మీ విత్ లవ్. అండ్ ఐఎమ్ 22 years old. నాకు 22 years లాస్ట్ మూమెంట్ వరకు నేను ఏమైనా తప్పు చేస్తే షీ యూజ్డ్ టు పించ్ మీ, లేకపోతే షీ యూజ్డ్ టు స్లాప్ మీ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్. మా మమ్మీ నన్ను ఇన్ని ఇయర్స్ కొట్టింది కాబట్టి టుడే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మమ్మీ. అండ్ వెన్ ఐ వాస్ ఇన్ 10th class నాకు తెలుగు వచ్చేది కాదు. ఇప్పుడు ఎంత వచ్చి అప్పుడు అసలు ఐ డెంట్ నో. షీ యూస్ టు ప్రిపేర్, అంటే ఎంత సేవకి వచ్చినా నైట్ 3-4 వరకు కూర్చొని నాకు వర్క్ షీట్స్ ప్రిపేర్ చేసేది, అంటే నాకు ఎగ్జామ్స్ పెట్టేది. సో దట్ ఐ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మై బోర్డ్ ఎగ్జామ్స్ అని. షీ యూస్ టు ప్రిపేర్ అండ్ ఐ హ్యావ్ ఆల్ దో షీట్స్. అసలు చూస్తే ఎంత అంటే హౌ మచ్ షీ పుట్ ఇన్ యాజ్ అ మదర్ టు మేక్ మీ అ బెటర్ పర్సన్. అసలు నేను అన్ని ఏమంటారు టెస్ట్ మేజ్ వినేటప్పుడు అనుకున్నాను, దేవా మా మమ్మీ అంటే ప్రతి ఒక్కరిని షీ లవ్డ్ సో మచ్. అంటే చర్చ్ వాళ్ళని అంత ప్రేమించుంటే నన్ను డాడీని ఎంత ప్రేమిస్తుంది చేసేయా అనుకున్నాం. అంటే యాజ్ అవుట్ సైడర్స్ ఆర్ యాజ్ చర్చ్ మెంబర్స్ షీ లవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సో మచ్. And I don't know how much she would have loved me as a daughter. And I'm her only daughter, her only child. And she's given me everything. అసలు మా మమ్మీ వాళ్ళ కజిన్స్ అంటారు, లేకపోతే మా కజిన్స్ అంటారు, మమ్మీ నాకు పెట్టిన ఫుడ్
ఇప్పుడు వరకు ఏ మదర్ కూడా పెట్టలేదంట. మా మమ్మీ నన్ను ఎట్లా తినిపించేదంటే ఈవెన్ టిల్ టుడే యూజువల్లీ పీపుల్ అంటే బికాస్ ఐఎమ్ చబ్బీ అండ్ ఆల్ పీపుల్ కమ్ అండ్ టెల్ మీ అరే యూ హ్యావ్ టు లూజ్ వెయిట్. మా మమ్మీ ఎప్పుడు అనేది నో 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 యూ హ్యావ్ టు స్టే హెల్దీ, యూ హ్యావ్ టు స్టే స్టబ్బీ, అండ్ షీ ఆల్వేస్ ఫెడ్ మీ ఫుడ్ ఆల్సో విత్ లవ్. And she used to always encourage me everything, and కొన్నిసార్లు బికాస్ మమ్మీ అండ్ డాడీ ఆర్ ఇన్ మినిస్ట్రీ, కొంతమంది ఏం చేస్తారంటే ఏమంటారు, ఐ డోంట్ ఫైండ్ ది ఎగ్జాక్ట్ వర్డ్, కానీ they try to find what to say mistakes in us. సో ఒక రోజు I think I was in కిడ్స్ క్యాంప్. సో ఇట్లా పాట పాడేటప్పుడు యాక్షన్ సాంగ్స్ చేసేటప్పుడు నా తల మీద ఉన్న ముసుగు ఇట్లా కొంచెం కింద పడిపోయింది యాక్షన్ సాంగ్స్ చేసేటప్పుడు. సో ఎవరో అదే టైంలో దే టుక్ అ పిక్చర్ అండ్ అన్ని గ్రూప్స్ లో పెట్టి దే అంటే ముసుకేసుకోలేదు అని దే మేడ్ అ థింగ్ అబౌట్ ఇట్. అండ్ అది నాకు ఎప్పుడు తెలిసింది, నేను ఇప్పుడు స్టేజ్ ఐఎమ్ అబౌట్ టు గెట్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ సెకండ్ డే క్యాంప్ కి నేను స్టేజ్ ఎక్కబోతుంటే మీరు నమ్మరు, మమ్మీ ఇమ్మీడియట్లీ కాల్ మీ అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ క్రైంగ్. ఐ సెడ్ మమ్మీ నేను ఇట్లా సేవకు వచ్చి పీపుల్ టాక్ లేదా నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది మమ్మీ, హౌ కెన్ ఐ గెట్ ఆన్ టు ద స్టేజ్ అండ్ సింగ్ సాంగ్. షీ సెడ్ వన్ థింగ్, Nana Jamie, remember any time in life it's only going to be the Lord and then mommy and daddy. So always mommy and daddy will be there for you, she said that. And she said one thing, that Nana, we are very proud of you of what you're doing, so don't think about anybody. Musku padinde akkad everybody knows. So the amount of encouragement she gave me, మా మమ్మీతో మాట్లాడగానే I was just అంటే నా మీద ఉన్న ఏమంటారు that pain or అరే నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు or నా గురించి ఇట్లా వెళ్ళిపోయారు, ఆ భారం అంతా just went aside. That's how my mom speaks. మా మమ్మీతో ఎవరు మాట్లాడినా they go back with a smile. And with me కూడా, especially in the lockdown, నేను మమ్మీ చాలా లేట్ పండుకునే వాళ్ళం. అండ్ ఎవ్రీ నైట్ యూ వోంట్ బిలీవ్ మీ, మాకు ఎందుకో కాన్వర్సేషన్స్ వచ్చేవి కానీ we used to talk about everything. మై మదర్ టాట్, అసలు మా మమ్మీ నాకు ఇది నేర్పిలేదు అన్న థింగ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దేర్. యూ టెల్ మీ ఎనీ టాపిక్, మై మామ్ ఆల్రెడీ స్పోక్ టు మీ. అండ్ ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే హియర్, ఐ డోంట్ నో who all have logged in, but one thing I wanted to tell is, never hesitate to tell your parents that you love them. Every రోజు లేసి tell mommy and daddy we love you. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ share your feelings, because we never know how life is. But I'm glad, అంటే every day I would wake up and tell mommy and daddy I love you. We always had that love. ఎందుకంటే for me life changed like that. ఒక్క snap లో there's a saying, just how fast the night changes. అంటే ఒక్క నైట్ లో your life flips, and that's what happened to me. కానీ I'm glad. ఎప్పుడు అనుకునేదాన్ని మమ్మీ డాడీ 25 years anniversary, wedding anniversary will be 25 years of the ministry కూడా. అంటే వాళ్ళు పెళ్లి అయినప్పుడు they came together and they started the ministry sada. So I thought, Lord, when it's 25 years of wedding for mommy and daddy, by the time I'll start earning, by God's grace last year I started working kabatti. So I thought, Lord, whatever I earn, I'll save it. I will not buy anything, I will just save it. And 25 years I will celebrate it for mommy and daddy. I will do it with my own money, and I will, not because it is their wedding anniversary, but because it is 25 years of their ministry. అంటే వాళ్ళు సేవ స్టార్ట్ చేసి 25 years అవుతుంది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేయడానికి లార్డ్ ఐ విల్ డూ ఇట్ అని ఐ థాట్. బట్ ద లార్డ్ నెవర్ గేవ్ us a chance, because this year 2021 was 24 years of wedding anniversary, but the next year is 25. But so అనుకున్నా, లార్డ్ why didn't you give me a chance అనుకున్నప్పుడు I was glad. ఏంటంటే నాకు తెలిసినప్పటి నుంచి every wedding anniversary, every birthday of both mommy and daddy, I did something or the other. ఏదో ఒకటి, let it be making a small cake or decorating the entire house or ordering something. I am glad that అంటే మనం ఎప్పుడు కూడా we should never live life seeing the future. అంటే I'll do that, I'll do this. No, live for today. Especially youngsters, go to your mommy and daddy, tell them I love you. I just feel one thing, అరే మమ్మీని ఇంకొకసారి హగ్ చేస్తుంటే బాగుండు. ఎందుకంటే
లాస్ట్ డేస్ లో కూడా కరోనా వల్ల 3 of us were in 3 different 3 different places, and ఒక 3-4 years బ్యాక్ మమ్మీ సిక్ అయినప్పుడు ఐ డెంట్ నో, ఐ డెంట్ నో ఎనీథింగ్. సడన్లీ డాడీ వన్ నైట్ మమ్మీని తీసుకెళ్ళిపోయారు. నాకు ఎగ్జామ్స్ అండ్ ఐ హ్యాడ్ అన్ ఎగ్జామ్ నెక్స్ట్ డే. సో నాకేం చెప్పలేదు మమ్మీ ఎక్కడుంది ఏంటి అంటే. డాడీ ఒక్కటే చెప్తున్నావు, చదువు, స్టడీ, యూ హ్యావ్ ఎగ్జామ్ టుమారో అని. సరే ఓకే, ఐ కాన్సిడర్డ్. నేను నెక్స్ట్ డే వెళ్ళి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత ఐ కాల్ మామ, చైనాలో ఉన్న మామకు కాల్ చేశాను. సార్ మామ, మమ్మీకి ఏమైందంటే, ఏ నథింగ్, ఇట్స్ ఓన్లీ డిహైడ్రేషన్, నథింగ్ హ్యాపెన్, ఇట్స్ ఓకే అన్నారు. సో నేను ఇట్లా కాదు, బట్ దే సంథింగ్, ఎందుకంటే మమ్మీ డిడ్ంట్ కమ్ బ్యాక్ హోమ్. సో నేను ఏం చేశానంటే, కాలేజ్ నుంచి రాగానే డాడీ ఇంట్లో లేరు, ఎవ్వరు లేరు ఇంట్లో. సో నేను ఒక్కదానే ఉన్నా. సో నేను ఏం చేశానంటే, డోర్ లోపల లాక్ వేసేసి ఐ వెయిటెడ్ ఫర్ డాడీ. సో డాడీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారు. హీఈస్ నాకింగ్ ద డోర్. సార్ జేమీ ఓపెన్ అంటే, నో, ఐ సెడ్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్ టు మమ్మీ. ఏం కాలేదు, ఓపెన్ ద డోర్ అంటే ఐ సెడ్ నో. సో అట్లా ఐ మేడ్ డాడీ స్టాండ్ అవుట్ ఫర్ 15 minutes. I said, no, daddy, you have to tell me what happened to mummy. Appudu daddy told itla dialysis idi adi ante okay fine ani daddy came in. So then things went normal and all. But mummy ki sick ainappudu nunchi I had strong faith. Etlanti faith ante nenu anukunna sare Lord, nee time teesko, you will definitely take your time, kani nee time lo you will definitely heal mummy ani I had blind faith. Etlanti faith ante danni describe cheyalenu. అంటే ఇంకా పిచ్చి ఫెయిత్ అంటారు కదా, ఇంకా ఐ జస్ట్ హ్యాడ్ ఫెయిత్. ఏంటంటే ఏమైనా నో మ్యాటర్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ టేక్స్, దేవుడు మమ్మీని స్వస్థపరుస్తాడు అని ఐ హ్యాడ్ కంప్లీట్ ఫెయిత్. సో మమ్మీ అట్లా సిక్ అయినప్పుడు అండ్ ఆల్, మీ అండ్ డాడీ ఎస్పెషలీ, మమ్మీ ఒక రోజు యూట్యూబ్ లో షీ వాజ్ జస్ట్ లిసనింగ్ టు ఫ్యూ క్రిస్టియన్ సాంగ్స్. సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇట్లా మినిస్ట్రీలో అంటారు, సేవ చేసేవాళ్ళు. సో ఆ వైఫ్ కి ఏమవుతుందంటే, షీ హ్యాడ్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా పాటలు పాడేవాళ్ళు, మంచిగా ఒక బ్యాండ్ అంటే క్రిస్టియన్ బ్యాండ్ లాగా ఉండేవాళ్ళు, చాలా స్పిరిచువల్ హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళకు కూడా ఒక చిన్న కూతురు ఉంటుంది. సో వాళ్ళ వైఫ్ కి ఏమైందంటే, దేర్ నేమ్ ఇస్ జోయి అండ్ రోరీ వాళ్ళ నేమ్స్. సో మమ్మీ ఒక రోజు వాళ్ళ పాట వింటా వాళ్ళకి చాలా బాగా పాడతారు. సో నేను ఎందుకో గూగుల్లో వాళ్ళ గురించి అదే చదువుదాము, మేబీ విల్ గెట్ ఇన్స్పిరేషన్ అని చెప్పి వాళ్ళ గురించి వెన్ ఐ రెడ్, వాళ్ళ వైఫ్ కి క్యాన్సర్ వచ్చి షీల్ డై, తను చనిపోయింది. సో అది వినగానే ఆ రోజు నుంచి మమ్మీ దేవుడి సన్నిధికి వెళ్ళే వరకు నేను డాడీ వాళ్ళ పాటలు కానీ వాళ్ళ గురించి కానీ ఎప్పుడు చదవలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు మమ్మీ మంచిగా చూసేది, అంటే మమ్మీకి అంత తెలియదు కాబట్టి మమ్మీ చూసేది. కానీ ఎప్పుడు అది మమ్మీ టీవీలో పెట్టినప్పుడు డాడీకి నాకు కంట్లో నీళ్ళు గారేవి. నేను ఓన్లీ మేమిద్దరం ఒకరినొకరు చూసుకునే వాళ్ళు. అంటే రేపు పొద్దున మమ్మీకి అట్లా అవుతే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ ఫర్ అస్ అని. సో అట్లా అయినప్పుడు అండ్ దెన్ మమ్మీ మెల్లమెల్లగా అంటే మధ్యలో షీ గాట్ బెటర్ అండ్ లైఫ్ వాస్ గోయింగ్ ఆన్. సో మొన్న ఆఫ్టర్ ఐ గాట్ మై జాబ్, అంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత మమ్మీ ఒక రోజు కూర్చొని, ఐ థింక్ ఆన్ November 1st మమ్మీ నాతో కూర్చొని, షీ జస్ట్ ఎందుకో ఒక రోజు కూర్చొని షీ వాస్ టెల్లింగ్ మీ, ఏంటి జేమీ స్పిరిచువల్ గా నువ్వు బాగానే ఉన్నావు కానీ యూ హావ్ టు గెట్ బెటర్ నానా అనింది. ఐ సెడ్ వై మా, నేను పర్లేదు బాగానే ఉన్నాను కదా వాట్ అంటే, షీ సెడ్ కానీ ఇదంటే నార్మల్ స్పిరిచువల్ లైఫ్ కాదు, కానీ వీ హ్యావ్ టు హ్యావ్ అ వెరీ అల్టిమేట్ స్పిరిచువల్ లైఫ్ ఉండాలని షీ టోల్డ్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్. సో షీ సెడ్ నాన్న, ఫ్రమ్ నౌ నువ్వు బైబిల్ చదువుకున్న దాన్ని, ప్రేయర్ చేసుకున్న దాన్ని కరెక్టే, బట్ నౌ ట్రై టు అప్లై దట్ ఇన్ యువర్ లైఫ్. దాన్ని అప్లై చేయి. ఇప్పటి నుంచి బైబిల్ ఉట్టి చదవద్దు, ట్రై రీడింగ్ డిఫరెంట్ బుక్స్, ట్రై రీడింగ్ ఏమంటారు బైబిల్ గురించి కమెంటరీస్ ఉంటాయి అవి చదువు, రీడ్ బుక్స్ అని. మమ్మీ షీ బాట్ మీ అప్ స్పిరిచువల్లీ. వన్ డే కూర్చొని షీ జస్ట్ స్పోక్ టు మీ. సో నా లైఫ్ లో ఇఫ్ ఐ సీ మై స్పిరిచువల్ లైఫ్ గ్రాఫ్ చూస్తే, ముందు మై లైఫ్ వాజ్ మేబీ లైక్ దిస్, కానీ November 1st తర్వాత, అంటే 2020 November 1st తర్వాత ఇట్ వాజ్ అ డైరెక్ట్ పై, అంటే ఐ గ్రూ అప్ స్పిరిచువల్లీ సో మచ్. చాలా అంటే మమ్మీ ఆ రోజు కూర్చొని నాతో మాట్లాడిన తర్వాత నా స్పిరిచువల్ లైఫ్ లో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఆల్. తర్వాత ఏమైందంటే దెన్ దిస్ లాక్డౌన్, షైనక్క పెళ్ళి అయింది, మమ్మీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్, మొత్తం ఎంజాయ్ చేసింది. దెన్ ఫైనలీ వాట్ హ్యాపెన్, అండ్ ఇంకోటి ద థింగ్ ఏంటంటే, మమ్మీ డాడీ ఎప్పుడు అనేవాళ్ళు, డాడీ అన్నారు కదా మమ్మీ ఎప్పుడు బాధపడేది అంటే నాకెవరు సిబ్లింగ్స్ లేరు, అంటే నేను ఒక్కదాన్ని అని చెప్పి. సో
సో మమ్మీ డాడీ ఎప్పుడు అనేవాళ్ళు, డాడీ అనేవాళ్ళు, జేమీ డోంట్ వరీ, ఐఎమ్ యువర్ ఎల్డర్ బ్రదర్, ఐఎమ్ యువర్ యంగర్ బ్రదర్ అనేవాడు డాడీ. మమ్మీ ఏమో జేమీ డోంట్ వరీ, ఐఎమ్ యువర్ ఎల్డర్ సిస్టర్, ఐఎమ్ యువర్ యంగర్ సిస్టర్ అనేది. అండ్ డాడీ అంటే కొంచెం సేవలు అట్లా బిజీగా ఉండేవాళ్ళు కానీ మమ్మీ అయితే షీ వాజ్ మై ఎవ్రీథింగ్. అంటే నేను కాలేజ్లో, స్కూల్లో వాష్రూమ్కి వెళ్ళాను అనే దాని దగ్గర నుంచి టిల్ ద బిగ్గెస్ట్ డిసిషన్స్ ఆఫ్ మై లైఫ్, దట్ ఈస్ విచ్ కాలేజ్ ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలిసిన వరకు టిల్ ఐ థింక్ టిల్ May 8th, అంటే మమ్మీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్కాన్షియస్ అయ్యే వరకు వాట్ ఎవర్ అంటే నేను చేసిన ప్రతి ఒక్కటి మమ్మీని అడిగి చేశాను. లెట్ ఇట్ బి ఈవెన్ పుట్టింగ్ అ క్లిప్ ఇన్ మై హెయిర్. నేను ఇది ఏమంటారు ఈ జుట్టుకి క్లిప్ పెట్టుకున్నా ఐ వుడ్ ఆస్క్ మమ్మీ is this clip good? So everything I asked my mother, and from the past 1 month I didn't know whom to ask. Definitely daddy is there, daddy will fill that gap for me, దేవుడు ఖచ్చితంగా ఫిల్ చేస్తాడు, but that void will be there forever. Nobody can be what mommy was for me. I never, and చిన్నగా ఉన్న అంటే కొంచెం when I was in inter and all, సన్నన్న పెద్దనాన్న వాళ్ళ కొడుకు సన్నన్న ఎప్పుడు ఎక్కిరిచ్చేవాడు ఏంటంటే, జేమీ నీకు ఏమైనా కావాలా, ఎప్పుడు మీ మమ్మీ డాడీ చుట్టూ తిరుగుతా ఉంటావు, డూ యూ వాంట్ సంథింగ్, మీ మమ్మీ డాడీని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, లేకపోతే మీ మమ్మీ డాడీ అంటే whenever I would tell anything I would always tell about mommy and dad. ఎందుకంటే నాకు మమ్మీ డాడీ తప్ప I don't know a world. I have friends, I have cousins, I have మామ అత్త అమ్మ ఉన్నారు, బట్ మమ్మీ అంటే I had that thing, దేవుడు ఉన్నాడు, మమ్మీ అండ్ డాడీ ఉన్నారు, సో మై లైఫ్ ఇస్ సార్టెడ్. అంటే ఇంకా ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అనుకున్న దాన్ని. అండ్ ఇన్ దాట్ ఆల్సో మోర్ దెన్ డాడీ ఐ వాజ్ డెఫినెట్లీ క్లోజ్ టు మమ్మీ. ఎందుకంటే డాడీ వాజ్ busy in సేవ. I'm close to daddy as well. కానీ I think everybody as girls and aunties you all can understand. Including Sunday school అయితే inni Sundays, every Sunday I say Lord please give me strength, please నేను ఈ సండే అన్న సండే స్కూల్ తీసుకోవాలనుకుంటాను, బట్ when I sit down to prepare I open the Bible and I just have tears down my eyes, because నేను సండే స్కూల్ కానీ సేవ కానీ డాడీని కూడా చూసుకొని నేర్చుకున్నాను, కానీ most of it I learned it from mommy, because she was a lady, I am a girl. Whatever I've learned, people usually tell I look like daddy but I behave like mommy. So most of it, whatever I learned, I saw mommy and I learned. And so yeah, like she was my best friend. I used to tell her everything. And then okavela college lo washroom ki ellina I would tell her. I would tell mommy I did this, mommy I did that, including ఇప్పుడు అంటే సేవకి సండే స్కూల్ క్యాంప్స్ కి if I go I call up మమ్మీ ఇప్పుడు ఏం పాట పాడాలి, మమ్మీ వాట్ గేమ్, మమ్మీ విచ్ స్టోరీ, మమ్మీ వాట్ పాయింట్స్, మమ్మా which one, which dress should I wear, mommy what should I put on, mama what should I buy, everything I would ask mommy, everything I would ask mommy and do. So I don't know, okay, the Lord has his own. And the time I got my job, my mommy was the happiest asal enta, and she was so happy I just couldn't tell. And she kept telling one thing, she just said, Jamie, now you're sorted, Jamie, and cheppedi. And another thing was, especially my ministry, when it came to my magazine, ఇప్పటి వరకు నేను రాసిన ప్రతి ఒక్కటి every line my mother would read. మా మమ్మీ నాకు అది అప్రూవ్ చేసిన తర్వాత that goes for printing. మా మమ్మీ అప్రూవ్ చేసిన తర్వాత it goes online. So లాక్డౌన్ అయినప్పుడు the magazine stopped, ఎందుకంటే లాక్డౌన్, nobody to print, nobody to send it homes. సో ఒక రోజు కూర్చొని జస్ట్ అట్లా మాట్లాడతా మా మమ్మీ said, Jamie, why don't you try it online? అని చెప్తే యా మమ్మీ we can try అని చెప్పి, so she has been my partner in everything. అసలు I think there's nothing that I did without mommy. Prati okkati, let it be my studies, she was there, she taught me everything. My job, inkoti entante, in my job nan join ayin tarvata ante nen koncham in the morning if I don't wake up early, na meetings kuda mummy kuchoni she wrote down. Konni company meetings kuda na badalu mummy laptop mundu kuchoni vallu cheppe points itla raskoni she gave me notes. That was my mother.
అంటే కంపెనీ మీటింగ్ యూజువల్లీ అర్థం కూడా కాదు దానికి ఏం మాట్లా అయినా మధ్యలో షీ వుడ్ స్విచ్ ఆన్ హర్ ఏమంటారు మైక్రోఫోన్ అండ్ సే ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అని. సో దట్ వాజ్ వాట్ మై మదర్ వాజ్. యూనో సన్నను ఎప్పుడు ఎక్కిరిచ్చేవాడు, ఏ ఆల్వేస్ వై ఆర్ టాకింగ్ అబౌట్ మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ, ఎందుకంటే దే వేర్ మై వరల్డ్. మై మమ్మీ వాజ్ మై ఎవ్రీథింగ్. అంటే డెఫినెట్లీ డాడీ ఆల్సో. అంటే అంటారు కదా కొంతమంది అంటారు ఏమని, మమ్మీ అండ్ డాడీ ఆర్ లైక్ యూనో బోత్ యువర్ ఐస్. డెఫినెట్లీ దే ఆర్ లైక్ మై బోత్ మై ఐస్. కానీ యూనో మమ్మీ ఎప్పుడు ఒకటి అనేది, షీస్ టు సే ఆర్ వెన్ ఎవర్ ఐ ఫీల్ బ్యాడ్, అంటే కొంతమంది యూనో వెన్ యూర్ ఇన్ మినిస్ట్రీ, మా మమ్మీ డాడీ మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొంతమంది క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వెన్ సచ్ థింగ్స్ హ్యాపెన్ షీ టు ఆల్వేస్ టెల్ మీ, జేమీ యూ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ నాన్న, యూ జస్ట్ డూ వన్ థింగ్, stand behind mommy will be there for you. So now I think, you know, who's going to stand in front of me, who's going to be there for me, you know. And she always and one more thing, me as a person, I don't like sitting alone. అంటే ఇప్పుడు సపోజ్ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, నేను ఒక్కదాన్ని కూర్చోవడం నాకు నచ్చదు. అంటే ఐ నీడ్ సంబడి బిసైడ్ మీ. అంటే సపోజ్ ఒక పెళ్ళికి వెళ్ళినా యూజువల్లీ ఏమవుతుందంటే, ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్తే చిన్నగా ఉన్నప్పుడు డాడీ వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయే వాళ్ళు, మమ్మీ వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయేది. సో నేను ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని కూర్చున్నాను, అంటే ఐ టు సిట్ అలోన్. సో దట్ టైం అంటే అట్లా మేబీ కూర్చున్నాను కాబట్టి ఐ డోంట్ లైక్ సిట్టింగ్ అలోన్. సో మై మదర్ ఇస్ టు ఆల్వేస్ టెల్, ఇట్స్ ఓకే, యూ డోంట్ నీడ్ టు సిట్ అలోన్, ఒక్కదాన్ని కూర్చోవడం అవసరం లేదు, యూ ఆల్వేస్ సిట్ విత్ మమ్మీ, ఆల్వేస్ బీ బిహైండ్ మమ్మీ, యూ విల్ బీ సేఫ్. సో దెన్ నౌ ఐ ఆస్క్ లార్డ్, now that you've taken mommy, you know, how is it going to be? And in my life, my mommy has been my spiritual guide. And నేను దేవుడు నమ్ముకున్నానంటే it was mommy, it has been mommy. And spiritual గా నేను గ్రో అయ్యానంటే కూడా it's been November 1st. I'll tell you why November 1st is very important. ఎందుకంటే సో ఇట్లా ఏమైంది, సో సో ఇట్ వాస్ ఏప్రిల్, అంటే ఏప్రిల్ ఇట్లా 2020 ఏప్రిల్ వచ్చినప్పుడు, అంటే ఎవ్రీబడి కెప్ట్ ఆస్కింగ్ మీ ఎట్లయింది, ఏమైంది, వాట్ ఆల్ హ్యాపెండ్, వాట్ ఆల్ డిడ్ యూ గో త్రూ అని అందరూ అడిగేటప్పుడు ఐ థాట్, యూనో మీరు అందరూ ఆంటీ వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ, యూనో యాజ్ చర్చ్ మెంబర్స్ ఎవ్రీబడి ప్రేడ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. అసలు నేను ఐ రిమెంబర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐ సెడ్, లార్డ్, ఎప్పుడు అనుకున్న అంటే మమ్మీ ఎస్పెషల్లీ అనుకునేది, యూనో జేమీ వెనకాల ఎవరు ఉండరు, యూనో జేమీ పెద్దగా అయిన తర్వాత సొంత వాళ్ళు ఎవరు ఉండరు అని మమ్మీ యూస్ టు రియలీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అరే యూనో ఐ విష్ యూ హ్యాడ్ అ బ్రదర్ ఆర్ అ సిస్టర్ ఆర్ సమ్వన్. బట్ దెన్ వెన్ ఐ హర్డ్ ఆల్ ఆఫ్ యూ ప్రేయింగ్ ఫర్ యూనో అవర్ ఫ్యామిలీ, అనుకున్న, లార్డ్, definitely maybe you didn't give me a sibling, but you gave me such a big family called Divine Light. You know, I'm so happy that, you know, we are a family. I know you've been praying for us. I know you guys will, you know, fill that gap for me. And so yeah, it was April. And April 13th first time ఏంటంటే మమ్మీకి మెల్లగా ఇట్లా జ్వరం వచ్చింది. మమ్మీ స్లోలీ హ్యాడ్ ఫీవర్. సో ఆ రోజు పొద్దునే డయాలసిస్కి వెళ్ళి వచ్చింది మమ్మీ. సో ఫీవర్ వస్తే ఏదో డోలో ఏదో వేసుకొని డాడీ వాక్యం చెప్పడానికి వచ్చారు. అప్పుడే ఏమైందంటే మమ్మీ వాళ్ళ ఒక కజిన్ ది పెళ్లి, అంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ పెళ్లి అవుతుంటే we were all busy shopping and ఇది అనుకుని. సో ఫ్యూ ఆఫ్ మై కజిన్స్ మా ఇంట్లో ఉంటే మేము ఆ రోజు బయటకు వెళ్ళాం సాయంత్రం. సో ఆ రోజు బయటకు వెళ్ళి నేను వెళ్ళేసరికి మమ్మీ పర్లేదు బాగానే ఉన్నారు, కానీ డాడీ వాక్యం చెప్పి మళ్ళీ యూత్ మీటింగ్ అయిపోయి మమ్మీ దగ్గరికి వెళ్ళేసరికి మమ్మీకి ఫీవర్ ఉంటే హాస్పిటల్ కాల్ చేసి తీసుకొని వచ్చేయండి, బెటర్ ఒకసారి టెస్ట్ అని చేస్తాము, మేబీ కోవిడ్ ఉందేమో అని, యూనో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు టెస్ట్ అని చెప్పేసి తీసుకెళ్లారు. సో దట్ వాస్ April 13th. That was April 13th night. మమ్మీని ఫస్ట్ టైం హాస్పిటల్, అంటే ఈ ఇయర్ లో హాస్పిటల్ తీసుకెళ్తే ఏదో సిటీ స్కాన్ అన్ని చేసి దట్ ర్యాపిడ్ టెస్ట్, మమ్మీ వాస్ నెగిటివ్, అంటే కోవిడ్ నెగిటివ్. సో వీ వర్ హ్యాపీ. సో మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఆ రోజు ఎస్తర్ అక్క, రాజా అన్న కూడా వచ్చారు మాతో. సో మమ్మీని ఇంటికి తీసుకొని వస్తే ఆ రోజంతా మమ్మీ డింట్ ఈట్ ఎనీథింగ్. ఇంకా మమ్మీని హాస్పిటల్ నుంచి తెచ్చి ఐ థింక్ 4 o'clock అయింది. మమ్మీ హాస్పిటల్ నుంచి మేము తీసుకుని వచ్చేసరికి ఇట్ వాజ్ మార్నింగ్ 4 o'clock. అండ్ బై 5:30 డాడీ లెఫ్ట్ టు రాజమండ్రి, ఎందుకంటే నెక్స్ట్ డే ఒక పెళ్లి చేయాలి. సో నేను అనుకున్నా, దేవా, యునో, అంటే నాకు తెలిసినప్పటి నుంచి మై పేరెంట్స్ హ్యావ్ ఓన్లీ యునో సర్వ్ ద లార్డ్. వాళ్ళకి మై పేరెంట్స్ హ్యాడ్ ఓన్లీ 3 things ఇన్ లైఫ్. ఫస్ట్ థింగ్ గాడ్, సెకండ్ మీ, థర్డ్ చర్చ్. ఈ 3 తప్ప దే హ్యాడ్ నథింగ్ ఎల్స్.
పెద్ద ఆస్తులు ఇవన్నీ నో, దే ఓన్లీ హ్యాడ్ 3 things. Let it be my mummy, my daddy. It was one God, second family, third was church. And ఈ 3 చుట్టే వాళ్ళు తిరిగేవాళ్ళు. నేను అనుకున్నా లార్డ్ హౌ మచ్ స్ట్రెంగ్, అసలు మా డాడీకి అంత బలాన్ని కానీ అంత శక్తిని కానీ ఎట్లిచ్చావు దేవా అంటే. మమ్మీ అక్కడ షీ సీరియస్, షీ సిక్, డాడీ వాజ్ ఇన్ డైల్యూషన్, అంటే వెళ్ళాలా వద్దా అంటే దే వాజ్ సో మచ్. అంటే మా డాడీ కూడా హీ కుడెంట్ డిసైడ్, వెళ్ళాలి, అటు సేవ ఉంది, ఇటు మమ్మీ ఉంది, ఏం చేయాలి. బట్ దెన్ we decided, okay, let's keep complete faith in the Lord అని చెప్పేసి, డాడీ ఇట్స్ ఓకే, యూ గో, I'll take care of మమ్మీ అని చెప్పి డాడీ వెంట్. మేము జస్ట్ ఆ రోజు నైట్ అంతా పండుకోలేదు డాడీ, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాము. వచ్చిన ఒక 1.5 hour కి హీ వెంట్ టు ది ఎయిర్పోర్ట్, రాజమండ్రికి వెళ్ళి వచ్చారు. ఆ రోజు మార్నింగ్ 11 వరకు, అంటే డాడీ వెళ్ళిపోయిన తర్వాత 11 వరకు నేను మమ్మీ దగ్గర కూర్చున్నా. తర్వాత మా మామ వచ్చాడు పైకి, పీటర్ మామ పైకి వస్తే నేను పండుకున్నాను అప్పుడు. సో ఇంకా ఆ రోజు పొద్దునంతా మమ్మీ ఏం తినలేదు. షీ డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్, అంటే షీ డిడ్ంట్ ఫీల్ లైక్ ఈటింగ్ బికాస్ డయాలిసిస్ కాబట్టి, అండ్ షీ హ్యాడ్ నిమోనియా ఆల్సో, కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటే మమ్మీ ఏం తినబుద్ధి కాలేదు మమ్మీకి. సో దెన్ ఆ రోజు ఈవినింగ్ డాడీ వచ్చేసిన తర్వాత ఎందుకో నైట్ అరౌండ్ ఐ థింక్ 10:30కి అట్లా ఆక్సిజన్ చెక్ చేస్తే ఆక్సిజన్ కొంచెం తగ్గుతుంది. సో ఏం లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి, ఆ రోజు కూడా ఐ థింక్ మేము ఇంటికి వచ్చేసరికి 4 అయింది. అప్పుడు మమ్మీని అడ్మిట్ చేసుకున్నది. అడ్మిటెడ్ మమ్మీ at 4 o'clock. అండ్ ఫర్ ద నెక్స్ట్ 10 days మమ్మీ హాస్పిటల్లో ఉన్నారు. ఐ రిమెంబర్ డాడీ ఇంటికి వచ్చేవాళ్ళు. బట్ ద థింగ్ అబౌట్ డాడీ ఇస్, డాడీ ఫేస్ లో అంటే చాలా ఈజీగా క్యాచ్ చేయగలము when he wants to cry. సో ఐ సా డాడీని చూసి ఒకటి అన్నారు. ఐ సెడ్, డాడీ యూ ఫీల్ లైక్ క్రైయింగ్, క్రై, నీకు ఏడవాలని అనిపిస్తే ఏడ్చే, ఐల్ బీ దేర్. సో దట్ టైమ్ ఐ థింక్ ఇట్ వాస్ సమ్ 4th day or 5th day మమ్మీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. సో నేను డాడీ ఇద్దరం కూర్చొని, ఐ ఫర్గాట్ టు టెల్ యూ అనదర్ థింగ్ ఏంటంటే, బ్యాక్ ఇన్ 2018 ఒక రోజు నేను మమ్మీ డాడీ బయటకు వెళ్తే వి జస్ట్ వెంట్ అవుట్ ఇన్ ద కార్. సో మరి ఐ డోంట్ నో ఏం మాట్లాడుకున్నామో, నాకు మమ్మీకి సంథింగ్, వీ డోంట్ నో వాట్ వీ స్పోక్ అబౌట్. కానీ మమ్మీ సడన్ గా, మమ్మీకి ఏం గుర్తొచ్చిందంటే, నాకేమన్నా అవుతే మీ ఇద్దరికి ఎట్లా అని సడన్లీ మమ్మీ ఆస్ దట్ క్వశ్చన్. అండ్ మీరు నమ్మరు, విత్ ఇన్ ఐ థింక్ 30 seconds డాడీ, నేను, మమ్మీ వి జస్ట్ బర్స్టెడ్ అవుట్. కార్ పక్కన పార్క్ చేసుకొని మేము ముగ్గురం ఇట్లా చేతులు ముగ్గురం, అంటే డాడీ డ్రైవింగ్ సీట్ లో, మమ్మీ పక్కన, నేను వెనకాల, ముగ్గురం ఒకరొకరు చేతులు పట్టుకొని వి క్రైడ్ ఫర్ half an hour. వి ప్రేడ్, వి సెడ్, లార్డ్, మేము వీఆర్ జస్ట్ అ ఫ్యామిలీ ఆఫ్ 3, మేము ముగ్గురమే దేవా ఫ్యామిలీలో. మేము ఎప్పుడు సేవకి వెళ్ళినా it would be like this, and people would talk about it. Daddy would go and preach for the men, mummy would go and preach for the ladies, and I would take Sunday school. Then goppaga cheppukottలేదు కానీ the Lord actually used the 3 of us. Singapore lo కానీ wherever we went, the 3 of us. ఇంకోటి, my mummy and daddy ఎప్పుడు కూడా ఉట్టిగా తిరగడానికి ఎక్కడికి వెళ్ళలేదు. అంటే they never went on pleasure trips. ఎప్పుడు వెళ్ళినా they would only go for the ministry. All they did their life was they ran for the Lord. My daddy అయితే, at least my mummy had friends, my mummy had but daddy he never, అంటే daddy was, అంటే పెద్దమ్మ పెద్దనాన్న కెజత వాళ్ళు కూడా they used to always tell daddy's life was about 3 things: God, family and దేవుని సేవ. అంటే ఫస్ట్ దేవుడు, తర్వాత ఫ్యామిలీ, తర్వాత సేవ. అది ఇప్పుడే కాదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా he was like that. సో మమ్మీకి బాగాలేనప్పుడు I used to ask the Lord. I said, Lord, we are just a family of 3. Please Father, మమ్మల్ని ముగ్గురమే ఫ్యామిలీలో ఉన్నది, మమ్మల్ని ఇద్దరుగా చేయొద్దు చేస్తే అని I used to beg the Lord. I used to say, Lord, please don't do this. దేవా ప్లీజ్, అంటే I'm begging you. ఇంకా నాకు మమ్మీ డాడీ తప్ప I have nobody. అంటే yes, I have the church, I have friends, but they are like the closest to my heart. Lord, don't do this. అని I begged the Lord. At least నేనైతే ఎంత I must have prayed a million times, and I was just begging. Inka picture adugutar kada, I asked him like that when mommy was in the hospital. And it was such a painful time. Daddy mundu edvalenu, there's nobody else in the hospital. And inkoti entante, what I observed is, na kantlo okka chukka kanpichina daddy kaaripotayi, and I know he's in that room vintunnaru. I know he must be crying, I know that. But I asked the Lord, it's written,
బైబిల్లో there's a verse, right? It says in Psalms 56:8 ఏంటంటే మన దుఃఖాన్ని మన కన్నీళ్ళని దేవుడు ఒక బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. ఇట్ సేస్ ఇన్ ఇంగ్లీష్, యూ కీప్ ట్రాక్ ఆఫ్ మై సారోస్, యూ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ మై టియర్స్ ఇన్ యువర్ బాటిల్. సో మొన్న ఐ వాజ్ జస్ట్ స్లీపింగ్, నాకు నిజంగా రాత్రిలో నిద్ర పట్టదు. సో ఐ వాజ్ లైంగ్ ఆన్ ద బెడ్, డాడీ పక్కన పడుకున్నారు. ఐ వాజ్ ఆస్కింగ్, ఐ సెడ్ ఓకే లార్డ్, ముందు అంటే వెన్ మమ్మీ వాజ్ లైఫ్, మేము ఏదైతే ఏడ్చామో అంటే ఏడుస్తూ మేము ఎప్పుడైతే ప్రార్థన చేశామో, నువ్వు అంటే మమ్మీని కాపాడాలి, మమ్మీని ఏమంటారు, మమ్మీని నువ్వు హీల్ చేయాలని ఆ బుడ్డిలో పెట్టుకొని ఉంటావు కదా దేవా. సో ఓకే, ఆ బుడ్డిలో మా బాధను పెట్టుకున్నావు, కరెక్ట్. కానీ ఇప్పుడు మమ్మీ నీ సన్నిధికి వచ్చేసిన తర్వాత ఈ కన్నీళ్ళు ఏ బుడ్డిలో పెట్టుకుంటున్నావు దేవా అని అడిగాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్. ఐ టెల్ యూ అగైన్. ఐ హ్యాడ్ అ థింగ్ దట్ నేను అంటే బెడ్లో అట్లా పండుకొని ఉన్నాను. ఐ సెడ్ ఓకే లార్డ్, ముందు మేము ఎప్పుడైతే ఏడ్చామో, ఏడుస్తా ప్రార్థన చేసామో, అవన్నీ అయితే ఆ బాధ లేకపోతే మమ్మీని స్వస్థపరచాలి అనే బుడ్డిలో పెట్టుకున్నావే దేవా, నీ వాక్యంలో ఉంది కదా. ఇప్పుడు మా బాధలు అంటే మమ్మీ నీ సన్నిధికి వచ్చిన తర్వాత ఏ బుడ్డిలో పెడుతున్నావు దేవా అని అడిగాను. అంటే ఐ డెంట్ అండర్స్టాండ్ దేవుడు ఏ బాటిల్లో పెట్టుకుంటున్నాడు, ఏమన్నా అసలు బాటిల్ ఉందా, లేకపోతే ఈ టియర్స్ ఏమవుతున్నా అని అడిగినప్పుడు ఐ థాట్ ఓకే దేవా, ఒక పని చేయండి. ఏంటంటే ఎప్పుడైతే నేను డాడీ ఎస్పెషలీ బోత్ ఆఫ్ అస్ మేము ఎప్పుడైతే ఏడ్చినా మా కంట్ల నుంచి ఒక చుక్క ఇట్లా బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క చుక్కతో నీ నామంని ఘనపరచుకోండి అని చెప్పాను. సో ఐ సెడ్ లార్డ్, వెన్ ఎవర్ మీ అండ్ డాడీ క్రై అవుట్ ఆఫ్ పెయిన్, అంటే మా పెయిన్ లో కూడా నువ్వు సాతాన్ ముందు ఏం చేయాలంటే ఆ కన్నీటి చుక్కని సాతానికి చూపించి అండ్ సే, this drop is going to give me glory. So I said, Lord, in every tear of mine, take all the glory, take all the honor, because I wanted to praise the Lord in every tear of mine. I said, na prati oka kanniti bottu meeda yesaya నీ పేరు రాసుకొని టేక్ ఆల్ ద అంటే ఆ ఘనత ఆ మహిమ నువ్వు తీసుకొని ఐ సెడ్ ద లార్డ్. సో మమ్మీ సో దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ 10 days మమ్మీ హాస్పిటల్లో రోజు డాడీ ఇటు తిరిగేవాళ్ళు. అండ్ అంటే మమ్మీకి ఆకలేసేది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30కి 5కి నాకు కాల్ చేసేది, మా జేమీ ఐమ్ హంగ్రీ, ఏమని పంపి అంటే మ్యాగీనో లేకపోతే ఓట్స్ ఏదో ఒకటి చేసి డాడీతో పంపించేదాన్ని. సో అట్లా డాడీ తిరుగుతా మమ్మీ కేమ్ బ్యాక్ హోమ్ ఆన్ 22nd. మమ్మీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కి చెప్పిందంట, డాక్టర్ త్వరగా డిశ్చార్జ్ చేయండి, నేను పెళ్లికి వెళ్ళాలి, నర్సాపూర్ పెళ్లికి వెళ్ళాలి నేనని. ఆ డాక్టర్స్ నవ్వుతున్నారు, అమ్మ నేను ఎట్లా డిశ్చార్జ్ చేయగలము అంటే, లేదు డాక్టర్ నేను అంతే, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, సో సెండ్ మీ ఆఫ్ అని. అంటే అంత నొప్పిలో కూడా షీ నెవర్ షోడ్ హర్ పెయిన్. మై మదర్ షీ నెవర్ షోడ్ హర్ పెయిన్. మీకే కాదు మాకు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా షీ నెవర్ షోడ్ అస్. డయాలిసిస్ నుంచి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఈ డోర్ల నుంచి వచ్చేది, హాయ్ రే జేమీ అనుకుంటూ వచ్చేది. అంటే ఆ దుఃఖం ఆ నొప్పి, అరే 4 hours నేను హాస్పిటల్లో ఉన్నానని నెవర్, ఆల్వేస్ ఆ పెద్ద నవ్వు ఉండేది. షీస్ టు కమ్ అండ్ రాగానే ఫస్ట్ అంటే స్నానం చేసుకునేది, స్నానం చేసుకునే ఫస్ట్ థింగ్ ఏం చేసేదంటే షీ వుడ్ కమ్ అండ్ హగ్ మీ. దట్ వాజ్ వాట్ మై మదర్ వాజ్. సో దెన్ మమ్మీ ఇంటికి వచ్చేసింది 22nd April షీ కేమ్ బ్యాక్ హోమ్. సో మమ్మీని ఈ రూమ్ లో పెట్టాము, నేను డాడీ ఆ రూమ్ లో పండుకున్నాం. 22nd మమ్మీ ఇంటికి రాగానే 24th సాటర్డే నైట్ నుంచి డాడీకి సిమ్టమ్స్ ఉన్నాయి, కోవిడ్ సిమ్టమ్స్. సో ఆ రోజు నైట్ నేను డాడీ నా పక్కన పండుకుంటే డాడీ వణుకుతున్నారు. ఫ్యాన్ నార్మల్గా ఉంది, ఏసీ కూడా లేదు, కానీ వణుకుతున్నారు. సో ఇమ్మీడియట్ గా లేపి నేను ఒక డోలో ఇచ్చాను, డాడీ డోలో వేసుకోండి. నో డోంట్ అన్నారు, కానీ కాసేపు అయిన తర్వాత వేసుకున్నారు. హీ స్లెప్ట్. సో ఫ్రమ్ సండే మధ్యాహ్నం నుంచి కొంచెం డల్ గా ఉన్నారు. దెన్ సో అప్పటి నుంచి అంటే మమ్మీ ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి మేము ముగ్గురం సెపరేట్ గానే ఉన్నాం. నేను అదే అనుకున్నా, ఏసయ్య లాస్ట్ ఫ్యూ డేస్ లో కూడా నేను మమ్మీని హగ్ చేసుకోలేకపోయాను. ఐ కుడెంట్ కిస్ హర్, ఐ కుడెంట్ హగ్ హర్. ఎందుకంటే మమ్మీ హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి డాక్టర్స్ ఏమన్నారంటే మమ్మీ దగ్గర ఇన్ఫెక్షన్ మాకు రావచ్చు, లేకపోతే మా దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ మమ్మీకి రావచ్చు అని దే టోల్డ్ అస్ టు స్టే సెపరేట్లీ అండ్ డిఫరెంట్లీ. సో ఇట్స్ బీన్ మోర్ దెన్ అ మంత్. అంటే మమ్మీ చనిపోక ముందు 1 month నుంచి కూడా ఐ వాజ్ నాట్ వెరీ క్లోజ్ విత్ మమ్మీ, అంటే ఫిజికలీ. లేకపోతే ఆ రూమ్ లో కలిసి పండుకునే వాళ్ళం. మా మమ్మీకి ఏంటంటే పండుకునేటప్పుడు ఐ షుడ్ టచ్ హర్ ఎల్బో అండ్ మా మమ్మీ నా మీద కాల్ వేయాలి. దీస్ ఆర్ ద 2 things షీ డెఫినెట్లీ నీడ్స్.
కానీ మా మమ్మీ చనిపోయాక 1 month ముందు నుంచి వి డిడ్ంట్ హ్యావ్ దట్. ఐ డోంట్ నో మరి దేవుడు మమ్మల్ని ప్రిపేర్ నన్ను కానీ డాడీ కానీ వాస్ హీ ప్రిపేరింగ్ ఆర్ నో, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ దట్. కానీ సో డాడీ వాస్ పాజిటివ్ ఆన్ ద 27th, అంటే మమ్మీ వచ్చిన 4 days కి ట్యూస్డే రోజు డాడీ పాజిటివ్. 27th April డాడీ వాస్ పాజిటివ్. దెన్ డాడీ ఈ రూమ్కి వచ్చారు. అప్పుడు కూడా మమ్మీ హాల్లో మమ్మీ ఈ మూలకు పండుకుంటే నేను ఆ మూలకు పండుకున్నా. దెన్ అదైనా 2 days కి నేను మమ్మీ టెస్ట్కి వెళ్ళాము. ఐ డ్రోవ్ అండ్ టుక్ మమ్మీ టు హాస్పిటల్. సో ఇంకోటి ఏంటంటే డాడీ ఎస్పెషలీ డ్రైవింగ్ నేను నేర్చుకునేటప్పుడు అంటే మమ్మీ సిక్ అవ్వకముందు మమ్మీ డాడీ నాతో కొంచెం గేమ్ ఆడేవాళ్ళు. ఏంటంటే డాడీ ఎప్పుడు అనేవాళ్ళు ఏంటంటే కార్ చాలా పెద్ద బండి, యాక్సిడెంట్స్ అవుతాయి, నువ్వు కార్ నడపొద్దు, నువ్వు చిన్న బండి స్కూటీ నడుపు అని డాడీ. మమ్మీ ఏమో లేదు లేదు స్కూటీ ఇస్ వెరీ డేంజరస్, ఏమైనా యాక్సిడెంట్ అవుతే కింద పడతారు, తల ఇరుగుతుంది, కారే బెటర్ అని మమ్మీ కార్. సో బోత్ ఆఫ్ దెమ్, డాడీ ఏమో కార్ వద్దు బండి నడుపు, మమ్మీ ఏమో బండి వద్దు కార్ నడుపు. సో బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ నెవర్ అలౌడ్ మీ టు డ్రైవ్. అంటే కలిసి నేను ఎప్పుడు కానీ దగ్గర లైక్ నో యూ షుడ్ నాట్ డ్రైవ్, ఒకేదాని ఒక కూతురువి వి కాంట్ అంత లీనియన్స్ ఇవ్వలేము, నీకేమైనా అవుతే మాకెట్లా అని దే నెవర్ యూస్ టు అలౌ మీ టు డ్రైవ్. కానీ అట్లా అలౌ చేసేవాళ్ళు కాదు. కానీ మమ్మీ సిక్ అయినప్పుడు ఐ వాజ్ 17 years old. మమ్మీ ఫెల్ సిక్ ఐ వాజ్ 17. సో నాకు 18 రాగానే డాడీ మేడ్ ఇట్ వెరీ పర్టిక్యులర్ దట్ యూనో నేను కార్ నేర్చుకోవాలి, బండి నేర్చుకోవాలి అని. సో నేను అనుకున్నా వై మొన్నటి వరకేమో వద్దొద్దన్నారు, సడన్ గా 18 రాగానే ఫోర్స్ చేస్తున్నారు ఎందుకు అని. ఐ ఆస్క్ డాడీ ఒకసారి, డాడీ వై యూ ఫోర్సింగ్, అంత హడావిడి ఎందుకు చేస్తున్నావు నేర్చుకోవడానికి అంటే డాడీ ఒకటి అన్నారు, జేమీ ఎప్పుడన్నా రేపు నాకు మమ్మీ డాడీకి ఏమన్నా అవుతే నువ్వే కదా మమ్మల్ని తీసుకెళ్లాల్సిందని. హీ టుక్ మీ కార్ డ్రైవింగ్ ఒక 2 months పర్టిక్యులర్ గా నేర్పించారు డాడీ. అంటే మాకేమన్నా అవుతే నువ్వే తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో దెన్ ఆ రోజు ఐ థింక్ ఆన్ ద ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 29th April 29th నేను మమ్మీ టెస్ట్కి వెళ్ళాము RT-PCR కి. సో విత్ ఇన్ 2 days ఐ వాస్ పాజిటివ్, మమ్మీ వాస్ నెగిటివ్ అండ్ వీ వర్ వెరీ హ్యాపీ టు బి ఆనెస్ట్. ఇంకోటి ఏంటంటే మా డాడీ నాకు ఎట్లా చెప్పాడు తెలుసా నాకు పాజిటివ్ అని. పొద్దున్న లేవగానే ఈ ఫస్ట్ సార్ నా దగ్గరకు వచ్చి జేమీ సే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. అయితే నిద్రలో ఓకే ప్రైజ్ ద లార్డ్ అన్నా. సో జేమీ సే థ్యాంక్ యూ జీసస్ అన్నాడు మా డాడీ. I said, okay, thank you, Jesus. I said, ఎందుకు డాడీ ఎందుకు చెప్తున్నావు అంటే now repeat after me అన్నాడు. I said, okay. So మా డాడీ ఏమన్నాడంటే thank you, Jesus అంటే I had to repeat, thank you, Jesus. I am COVID positive అన్నాడు. That was how my daddy told me I was positive. అంటే మా డాడీకి గాడ్ గేవ్ ఎంత పాజిటివిటీని ఇచ్చాడంటే మా డాడీకి ఈవెన్ నేను పాజిటివ్ అని చెప్పడానికి కూడా ఫస్ట్ ఏంటి ప్రైజ్ ద లార్డ్, ఫస్ట్ ఏంటి థ్యాంక్ యూ జీసస్. అట్లాంటి వేలో మై పేరెంట్స్ బ్రాట్ మీ అప్. వెన్ మై డాడీ వాస్ పాజిటివ్ ఆల్సో కూడా ఎట్లా చెప్పాడంటే జేమీ ఫస్ట్ సే ప్రైజ్ ద లార్డ్, జేమీ సే థ్యాంక్ యూ జీసస్ అండ్ దెన్ హీ టోల్డ్ మీ జేమీ నాన్న ఐఎమ్ పాజిటివ్. సో దాట్ అంటే అంత మై పేరెంట్స్ ఉట్టిగా ప్రీచ్ చేయలేదు, బైబిల్ తీసుకొని అందరికి వాక్యం చెప్పలేదు, ఏమైతే చెప్పారో అట్లనే జీవించాడు. అండ్ వెన్ మమ్మీ వాస్ సిక్ నేను అనుకున్నా ఎప్పుడు ఐ టు ప్రే, ఐ సెడ్ లార్డ్ మా డాడీ నేమ్ కూడా జోబ్ కి బైబిల్ ఎట్లా కష్టాలు పెట్టావో ఓకే మాకు కూడా అట్లా పెట్టావు, ఫైన్, నాట్ అ ప్రాబ్లం, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, నువ్వు మాకు బాధ పెట్టినా ఐఎమ్ ఫైన్ లార్డ్. కానీ జోబ్ బుక్ లో 42nd chapter అంటే లాస్ట్ చాప్టర్ లో దేవుడు జోబ్ ని బ్లెస్ చేస్తాడు. సో ఐ టు ఆల్వేస్ ప్రే, ఐ సెడ్ లార్డ్ ఓకే ఫస్ట్ చాప్టర్ నుంచి 41st chapter వరకు అన్ని కష్టాలు ఉన్నాయి, కానీ 42nd chapter లో దేర్ ఇస్ అ బ్లెస్సింగ్. సో ఫాదర్ give mommy and daddy and me that blessing. And I used to always pray, Father, I'm waiting for chapter 42. I'm waiting for chapter 42. And I used to ask the Lord. So then tarvata emaindante mummy so then daddy finally on Sunday, I think that was May 2nd. So May 2nd night daddy ko koncham oxygen levels తగ్గిపోతే I took daddy to the hospital. సో ఆ రోజు ఫస్ట్ టైం మమ్మీకి నిజంగా భయం వేసింది. ఆ రోజు వరకు మమ్మీ వాజ్ ఫైన్, కానీ ఆ రోజు ఇంకా అందరికి చెప్పడం, మమ్మీ డాడీ ఏం చేశారంటే ఎవరికి చెప్పద్దులే ఎందుకు అందరు భయపడతారు అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు, డాడీకి పాజిటివ్ ఉంది నాకు పాజిటివ్ ఉంది అని ఎవరికి చెప్పలేదు. కానీ ఆ రోజు డాడీని హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు ఐ సా ఫస్ట్ టైం మమ్మీ కంట్లో కూడా నీళ్ళు, అంటే షీ వాజ్ రియలీ స్కేర్డ్. అంటే కోవిడ్ ఇస్ నాట్ అ నార్మల్ థింగ్ టుడే. సో దెన్ ఇమ్మీడియట్ గా గ్రూప్ లో పెట్టేసింది ఇది అయింది. దెన్ ఐ టుక్ డాడీ టు ద హాస్పిటల్. సో నేను డాడీ అంటే అప్పటి వరకు డాడీ ఈ రూమ్ లో క్వారంటైన్, నేను ఆ రూమ్ లో క్వారంటైన్. సో డాడీకి ఎంత సీరియస్ గా ఉందో ఐ డెంట్ నో, నాకు తెలియదు డాడీకి ఎంత సీరియస్ ఉందో. సో నేను ఏం చేశానంటే
ఆ రోజు కార్లో డాడీని తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఐ సో డాడీ, అంటే కల్లారా. డాడీకి ఎట్లుందంటే డాడీ వాజ్ బ్రీదింగ్ లైక్ దట్, అండ్ డాడీ ఈజ్ అన్ ఆస్థమాటిక్ పేషెంట్. సో నాకు గుర్తు హాస్పిటల్ తీసుకెళ్ళి అన్న వాళ్ళందరూ బయట ఉన్నారు, చిట్టిబాబు అన్న, రాజేష్ అన్న, తర్వాత వినోద్ అంకుల్, యూనో రమేష్ అన్న, నాకు ఇంకా గుర్తులేదు ఎవరు ఉన్నా, కానీ వీళ్ళందరూ అన్న వాళ్ళందరూ వెనకాల కార్లో బండ్లో మాతో వచ్చి హాస్పిటల్ బయట మామ, డిక్కి మామ అంటే పీటర్ మామ కూడా వచ్చారు. దేవర్ అవుట్ సైడ్. సో నేను లోపల డాడీని అంటే నేను పాజిటివ్ కాబట్టి నేను ఒక్కదానే డాడీని తీసుకెళ్ళాను. సో నేను డాడీని తీసుకెళ్ళి అంటే వాళ్ళు అప్పుడే అడ్మిట్ చేసుకోలేదు, మేము 11:30కి వెళ్తే డాడీని 4 o'clock లోపల తీసుకున్నారు. సో నాకు గుర్తు ఫ్రమ్ 11:30 అంటే డాడీని ఆ బెడ్ మీద అట్లా చూసి వాళ్ళు అవన్నీ పెట్టి ఆక్సిజన్ పెట్టినప్పుడు నేను ఒక క్లాత్ మాస్క్ వేసుకున్నాను. ఇట్లా క్లాత్ మాస్క్ వేసుకొని, మీరు నమ్మరు, ఫ్రమ్ ద టైం డాడీని అట్లా పండుకోబెట్టి ఆక్సిజన్ పెట్టిన తర్వాత డాడీ కొంచెం కామ్గా అయ్యి హీ వాజ్ బ్రీదింగ్ నార్మల్. అప్పటి వరకు అయితే హీ వాజ్ బ్రీదింగ్ లైక్ దట్. సో అప్పుడు కొంచెం కామ్ అవగానే ఫర్ ద నెక్స్ట్ 4 hours నా కంట్లో ఐ థింక్ నా కన్నీళ్ళు ఆగలేదు. దే వర్ జస్ట్ డ్రైనింగ్, ఇట్లా యూనో వర్షం పడితే యూనో జస్ట్ అట్లా జస్ట్ కార్తానే ఉన్నాయి. అండ్ అట్ అ పాయింట్ మధ్యలో డాడీ కళ్ళు తెరిచి చూడగానే నా మాస్క్ అంతా తడిసిపోయింది. సో డాడీ ఆస్ మీ వై మీ మాస్క్ అనేది తడుస్తుంది అంటే అప్పుడు వెలిగింది నాకు, అరే నాకు డాడీకి తెలుస్తుంది నేను ఏడుస్తున్నానని చెప్పి. దెన్ ఐ టోల్డ్ డాడీ ఇప్పుడే నీళ్ళు తాగాను, ఐ జస్ట్ డ్రాంక్ వాటర్, అందుకే తడిసిందని చెప్పి ఇమ్మీడియట్ గా నా దగ్గర N95 మాస్క్ ఉంటే దాన్ని పెట్టేసుకున్నా. సో దట్ ఐ రిమెంబర్ అక్కడ ఒక మానిటర్ ఉంటుంది. ఐ లుక్డ్ ద మానిటర్ అండ్ ఒక్కటే ఇంకా దేవా యేసయ్య ప్లీజ్ 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 హీల్ డాడీ, హీల్ డాడీ, హీల్ డాడీ అని ఇంకా నా నోట్లో అంటే ఇంకా ఐ జస్ట్ డోంట్ ఎన్ని సార్లు ప్రేయర్ చేస్తుంటానంటే ఐ డోంట్ హ్యావ్ అ కౌంట్ ఆఫ్ ఇట్. ఐ జస్ట్ కెప్ట్ అటరింగ్ 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 అండ్ అటరింగ్. ఇంటికి వచ్చేసాము, మమ్మీని అమ్మమ్మ దగ్గర పెట్టే అంటే మళ్ళీ నేను హాస్పిటల్ నుంచి వచ్చాను, మమ్మీకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుంది ఏమో అని చెప్పి ఐ టుక్ మమ్మీ అండ్ పుట్ హర్ ఇన్ అమ్మమ్మస్ రూమ్. రాత్రి ఒక్కదాన్ని వచ్చి నాకు గుర్తు అంతా క్లీన్ చేసుకోక ముందు ఐ జస్ట్ నెల్ డౌన్ అండ్ ఐ సెడ్ లార్డ్ ప్లీజ్, మేము ఫ్యామిలీ ముగ్గురమే ఉన్నాము, యేసయ్య మమ్మల్ని ఇద్దరుగా చేయొద్దు. ఎందుకంటే మమ్మీకి అప్పటికెల్లా పాజిటివ్ కాదు, డాడీ వాజ్ అ లిటిల్ అంటే కొంచెం డాడీ బ్రీదింగ్ ఆస్తమా కాబట్టి ఐ కెప్ట్ ఆస్కింగ్ 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 ద లార్డ్, యేసయ్య ఐ నో అంటే నేను భరించేదానికంటే నన్ను ఎక్కువ శోధించావు కాబట్టి ఐ నో లార్డ్ యూ విల్ హీల్ డాడీ అనే ఆ ఫేత్ తో పండుకున్నాను. పొద్దున డాడీ కాల్ చేశారు, ఏంటి మమ్మీ కూడా బ్రింగ్ మమ్మీ టు ఆల్సో టు ద హాస్పిటల్. నాకు ఇంకా అది వినగానే ఐ సెడ్ లార్డ్ ఇప్పుడు ఇద్దరు పేరెంట్సా, హౌ కెన్ ఐ టేక్ హౌ విల్ ఐ బి ఏబుల్ టు సీ బోత్ మై పేరెంట్స్ ఇన్ ద హాస్పిటల్ అని ఐ టుక్ ఆల్ ద కరేజ్. అనుకున్నా సరే యేసయ్య నిన్న రాత్రి అయితే అన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఏమని చెప్పాలి, నాకు ఏడుపు వస్తుంది. మమ్మీ ముందు ఏడవలేను, మమ్మీకి చెప్పాలా లేదా, మమ్మీకి ఆక్సిజన్ చూసి 77, మమ్మీకి ఆక్సిజన్ 77 వచ్చింది. ఇంకా ఐ థింక్ మై బ్రెయిన్ ఇట్లా జస్ట్ అంటే ఇట్ వాజ్ ఒక షాక్ లాగా ఇట్లా జస్ట్ ఇట్లా ఏమో ముద్దు పారిపోయాను. ఇంకా ఐ డోంట్ నో వాట్ టు డూ. సో ఇట్లా జస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే చిట్టిబాబు అన్న ఉన్నాడు కింద. అసలు అన్నం చూడగానే ఐ సెడ్ లార్డ్ అసలు అంటే అప్పటి వరకు ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి, ఐ డోంట్ నో వాట్ టు డూ. కానీ బయటకు రాగానే ఫస్ట్ థింగ్ ఐ సా వాజ్ చిట్టిబాబు అన్న వాజ్ స్టాండింగ్ దేర్ అండ్ హి టోల్డ్ మీ జేమి ఏం బాధపడదు మేము ఉన్నాము. సో ఆ ఒక్క చిన్న వర్డ్ లేకపోతే అన్నం చూడగానే ది అమౌంట్ ఆఫ్ యునో కంఫర్ట్ ఐ హ్యాడ్, అచ్చా ఓకే బిహైండ్ మీ ఐ హ్యావ్ అన్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, ఆంటీ వాళ్ళు అందరు ఉన్నారు అని అన్నం చూడగానే ఐ వాజ్ లిటిల్ కామ్. తర్వాత మమ్మీని తీసుకెళ్ళాము, మమ్మీని ఇంకోటి హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా కార్ కూడా పార్క్ చేయలేదు, ఎస్తరక్క రాజా అన్న ఇటొకరు అటొకరు. అండ్ మా మమ్మీ కార్ లో ఎంత దగ్గిందంటే 10 minutes ఒకవేళ కార్ డ్రైవ్ అయితే అందులో 9 minutes మా మమ్మీ దగ్గుతానే ఉంది. అండ్ అప్పటికెల్లా షీ స్టిల్ క్రాకింగ్ జోక్స్, అరే ఫుల్ జేమీ బాగా నడుపుతున్నావు కానా అంటుంది కానీ దగ్గుతుంది. దట్ వాజ్ హౌ మై మదర్ వాజ్. సో మమ్మీని తీసుకెళ్ళాము, ఐ అడ్మిటెడ్ మమ్మీని ఐ థింక్ అరౌండ్ 11:30 మధ్యాహ్నం 12:30కి తీసుకెళ్తే మమ్మీని 7 o'clock జాయిన్ చేసుకున్నారు. ఆల్ ద 7 hours ఆల్ ఐ డిడ్ వాజ్ ఎస్తరక రాజన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇటు అటు అటు తిరుగుతా ఉన్నాము, వాళ్ళు అడ్మిట్ చేసుకోవట్లేదు, నేను పేమెంట్కి వెళ్ళాను, ఇటు అటు వి వర్ రోమింగ్. అండ్ ఫైనల్లీ అక్క వాళ్ళు ఎస్తరక్క హ్యాడ్ టు లీవ్ బై 5 o'clock. సో నేను 5 o'clock వరకు ఐ వాజ్ ఫైన్. అప్పుడు చిట్టిబాబు అన్న కూడా హాస్పిటల్లో జేమి నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళానని చెప్పి అన్న కూడా హీ వాజ్ లైక్ దాట్ ఓన్లీ. సో అప్పుడు మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు మమ్మీ అండ్ ద సేమ్ థింగ్ ఐ డిడ్. మమ్మీ దగ్గరే నుంచొని ఐ సెడ్ లార్డ్
ఫ్రమ్ టుడే బోత్ మై పేరెంట్స్ ఆర్ అంటే ఇద్దరు పేరెంట్స్ నీ చేతిలో పెడుతున్నాను. ఐ డోంట్ నో ఎనీథింగ్. నాకు ఇంకా నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏం చెప్పాలి, ఐ డోంట్ నో. బికాస్ అదే అదర్ దెన్ మై మమ్మీ అండ్ డాడీ నాకు ఇంకా ఎవరు తెలీదు. అంటే తెలుసు, బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే అంత నాకు ఎప్పుడు అవసరం పడలేదు. ఐ ఆల్వేస్ హ్యాడ్ మై పేరెంట్స్, బట్ దట్ టైమ్ డాడీకి చెప్పలేను, మమ్మీకి చెప్పలేను, ఎవరికి చెప్పుకోవాలి. ఐ సెడ్ లార్డ్ ఐ ఓన్లీ హ్యావ్ యూ. సో ఐ రిమెంబర్ ఇన్ దోస్ 2 days ఇంకా ఇన్ మై ఏమంటారు నా కంట్లో నుంచి దేవర్ ఓన్లీ టీయర్స్. సో దెన్ ఐ రిమెంబర్ మమ్మీ కూడా మానిటర్ ఉంటుంది, అది చూసి ఇంకా ఐ జస్ట్ కెప్ట్ ప్రేయింగ్. ఐ సెడ్ లార్డ్ ఇద్దరిని హాస్పిటల్ తెచ్చావు ఎందుకు దేవా, లైక్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ అని చెప్తే ఫైనలీ మమ్మీని కూడా 7 o'clock దే టుక్ ఇన్. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే డాడీ బెడ్ ఇట్టు, మమ్మీ బెడ్ ఇట్టు, అండ్ నేను మధ్యలో నుంచున్నాను. వెన్ ఐ స్టూడ్ బిట్వీన్ మై మదర్ ఇటు, మై డాడీ ఇటు, నాకు ఎట్లా అనిపించిందంటే నా వెనకాల నుంచి ఎవరన్నా చేయి పెట్టి నా గుండెని ఇట్లా బయటకు లాగితే ఎట్లుంటది, వెనకాల నుంచి సంబడి పుట్స్ దేర్ హ్యాండ్ ఇన్ టు యువర్ బాడీ అండ్ దే పుల్ యువర్ హార్ట్ అవుట్, ఎట్లా నొప్పి ఉంటది. యునో ఐ జస్ట్ అంటే మమ్మీ డాడీ ముందు ఐ డెంట్ షో ఎనీథింగ్, కానీ ఇంకా ఐ థింక్ మై హార్ట్ వాస్ జస్ట్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్. అంటే మా మమ్మీ డాడీ ఐ నెవర్ సా దెమ్ లైక్ దట్. ఐ సెడ్ లార్డ్ వీళ్ళు ఎట్లాంటి టైప్ వాళ్ళంటే నన్ను యాజ్ అ స్మాల్ బేబీ నన్ను వదిలి ఏమంటారు సేవకి వెళ్ళే వాళ్ళు. యూనో ఐ టు రిమెంబర్ నేను మధ్యలో అంటే మధ్యాహ్నం పండుకోబెట్టి సేవకి వెళ్ళే వాళ్ళు, సాయంత్రం లేసరికి ఎవరు ఉండేవాళ్ళు కాదు, అమ్మమ్మ వచ్చి నన్ను తీసుకెళ్లేది. సో అట్లాంటి వాళ్ళని చేసేయ నీకోసం పరిగెత్తే వాళ్ళని వాళ్ళిద్దరిని హాస్పిటల్ తెచ్చావు వేసయ్య ప్లీజ్. ఇంకా నేను ఐ థింక్ ఐ జస్ట్ బెగ్ ద లార్డ్, దట్స్ ది ఓన్లీ వర్డ్ ఐ హ్యాడ్. ఐ బెగ్డ్, ఇట్లా పిచ్చి దానిలాగా అడిగాను ఏసయ్యని, యూనో ఫాదర్ హీల్ మై పేరెంట్స్ అని. యూనో ఐ అడ్మిటెడ్ బోత్ మమ్మీ అండ్ డాడీ, అండ్ అప్పటి వరకు ఐ డెంట్ క్రై, ఐ డెంట్ షో దెమ్ ఈవెన్ అ టియర్ డ్రాప్. మా మమ్మీ కానీ డాడీ కానీ దే నెవర్ saw me crying because I didn't want to cry in front of them because both of them are in the hospital. You know, I and daddy, mummy, I said bye to both of them. I think that was the last I saw mummy alive. అంటే మమ్మీని అదే లాస్ట్. నేను ఇంకా ఐ డెంట్ సీ మమ్మీ అలైవ్ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే ఈవెన్ ఐ వాస్ పాజిటివ్. మమ్మీ డాడీ ఏమనంటే నువ్వు రావద్దు హాస్పిటల్కి ఎందుకంటే మై ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందని. ఇంకా దాట్ వాస్ ద లాస్ట్ ఐ సా మమ్మీ ఐ టు ఐ. ఇంకా ఐ సెడ్ బాయ్. డాడీ అన్నారు జేమీ యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ నాన్న, ఇద్దరు మమ్మీ డాడీ యూనో హాస్పిటల్. ఐ నెవర్ థాట్ యూనో ఇట్లా అంటే నేను ఒక్కదాన్నే యూనో ఐ హ్యాడ్ టు టేక్ మై మమ్మీ ఆన్ వన్ డే, మై డాడీ ఆన్ వన్ డే అండ్ అడ్మిట్ దెమ్. సో అడ్మిట్ చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చి 4 days నేను ఒక్కదాన్నే ఉన్నాను అలోన్, ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏమైందంటే ఆన్ థర్స్డే నా బాడీ పొద్దున్న లేవగానే బాడీ అంతా, అంటే మమ్మీకి స్ట్రోక్ ఫ్రైడే వచ్చింది, సారీ సాటర్డే వచ్చింది. ఆన్ ఫ్రైడే నా బాడీ అంతా హ్యాడ్ ఫుల్ ర్యాషెస్ రెడ్ కలర్ లో అయిపోయాను నేను. బాడీ ఫేస్ అంతా ర్యాష్ ఒకలాగా అయిపోయింది. సో ఐ కాంట్ టెల్ మమ్మీ అండ్ డాడీ, ఇంకెవరికి చెప్పాలి, ఐ డెంట్ నో. సో ఐ కాల్ ద డాక్టర్, అంటే మా కోవిడ్ మెడిసిన్స్ ఇచ్చే డాక్టర్ కి కాల్ చేశాను. సో ఐ సెడ్ డాక్టర్ ఇట్లా, సో ఈ సెండ్ పిక్చర్స్ పంపి అని చెప్తే కొన్ని పిక్చర్స్ తీసి పంపించాను. సో పిక్చర్స్ చూసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మ నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా, మమ్మీ డాడీ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు కదా, నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా అంటే ఎందుకు డాక్టర్, ఏమైనా ఏడుస్తున్నావా అన్నాడు. సార్ వై డాక్టర్ అంటే, కాదు చెప్పు ఏమైనా ఏడుస్తున్నావా, హెడ్ఏక్ ఏమైనా వస్తుందా అంటే, నేను అన్నా అవును డాక్టర్ ఇట్లా హెడ్ఏక్ వస్తుంది అంటే, దెన్ హీ ఆస్క్డ్ నీకు ఏడుస్తుంటే ఇక్కడ కింద మంట పుడుతుందా అన్నాడు. ఐ సెడ్ ఎస్ డాక్టర్ అంటే, అప్పుడు ఏమన్నానంటే అమ్మ నువ్వు ఇంకే యూ షుడ్ స్టాప్ క్రైయింగ్. ఏంటంటే నా బాడీలో ఏడవడానికి టీయర్స్ లేవంట. దట్ వాట్ ద డాక్టర్ టోల్డ్ మీ. టీయర్స్ అంటే ఇంకా ఏడ్చి ఇంకే బయటకి టీయర్స్ రావడానికి లేనప్పుడు ఇట్ విల్ షో, ఆ స్ట్రెస్ అనేది ఇట్ విల్ షో ఆన్ యువర్ బాడీ. అంటే ఇంకా బయటకు రావడానికి కన్నీళ్ళు లేనప్పుడు ఆ స్ట్రెస్ అంతా బాడీ మీద చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ హైవ్స్. సో నేను ఆ రోజంతా ఐ హ్యాడ్ హైవ్స్ ఆల్ ఓవర్ మై బాడీ అండ్ డాక్టర్ సెడ్ నువ్వు హైవ్స్ నుంచి బయటకు రావాలని యూ షుడ్ స్టాప్ క్రైమ్, నువ్వు ఆ ఏడుపు ఆపితే అది తగ్గుతుంది అని చెప్పి అప్పుడు ఏదో మెడిసిన్స్ ఏదో తెప్పించారు. ఐ హ్యాడ్ దోస్ మెడిసిన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇమ్మీడియట్లీ పొద్దున 11 o'clock కి డాడీ కాల్స్ మీ అండ్ సేస్ నాన్న మమ్మీ గాట్ అ స్ట్రోక్, ప్లీజ్ కమ్ టు ద హాస్పిటల్. సో నేను అనుకున్నా లార్డ్ ఐఎమ్ థింకింగ్ మమ్మీ డాడీ వాళ్ళు ఇంటికి వస్తారు అనుకున్నా, నువ్వు ఏంటేవా స్ట్రోక్ అంటే
సరే బట్టలు వేసుకొని మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి. నేను అప్పుడే లేసాను కాబట్టి ఐ డెంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, హాస్పిటల్కి వెళ్ళాను. సో హాస్పిటల్కి వెళ్ళగానే కార్ పార్క్ చేసి డాడీకి కాల్ చేశాడు. ఐ సెడ్ డాడీ వేస్ మమ్మీ అంటే, ఇప్పుడే సిటీ స్కాన్ తీసుకెళ్ళాను, నువ్వు సిటీ స్కాన్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్తే, నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను వెళ్ళగానే మమ్మీ వాళ్ళ డాక్టర్ అక్కడ ఉన్నాడు. అడిగాను, డాక్టర్ మమ్మీకి ఎట్లా ఉంది, హౌ ఇస్ మమ్మీ అంటే, నువ్వు కూడా పాజిటివ్ కదా, నీకు చెప్తే నువ్వు ఏమైనా భయపడతావా అన్నాడు. అసలు లేదు డాక్టర్, నాకు ఏమైనా నాకు యూ కెన్ టెల్ మీ, ఓపెన్ గా చెప్పేయండి ఏంటి అంటే, అదే మీ మమ్మీ వస్తుంది అన్నాడు. నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మీ నన్ను గుర్తుపట్టలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఎప్పుడు let her have how much ever pain, నేను వెళ్ళినప్పుడు she would always smile and say Jamie. She used to not call me Jamie, she used to call me J. And మా మమ్మీకి ఒక అంటే వియర్డ్ గా పిలిచే, నా నేమ్ జంగా అని పిలిచేది, మరి అది ఏంటో నాకు తెలియదు. ప్రేమతో she used to call me జంగా. I don't know what is that. So first time in my life మా మమ్మీ నన్ను గుర్తుపట్టలేదు. I said, Mama, it's me, Mommy, Jamie, Mama. She didn't look at me. She didn't. Kallu kuda, they went this side, that side. ఒక సైడ్ పని చేయట్లేదు మమ్మీకి. I said, Lord, what is this, Lord? I was so broken. I didn't know what to do. ఎవరికి చెప్పాలి, డాడీకి చెప్పలేను. He is sick. Whom should I go? అంటే I didn't have anybody. So I saw mommy like that. అసలు నాకైతే I was frozen, నా బాడీ అంతా I didn't know how to react. అలా నుంచున్నాను అంతే. సో ద డాక్టర్ నన్ను పిలిచి సార్ లోపలికి వెళ్ళి మీ మమ్మీని పట్టుకోపో, సిటీ స్కాన్ కదా, పట్టుకోపో అన్నాడు. సో నేను లోపలికి వెళ్ళగానే ఐ సెడ్ మమ్మా లుక్ ఎట్ మీ, మమ్మీ ప్లీజ్ లుక్ ఎట్ మీ. నేను ఎవరు చెప్పు అంటే తిరగలేదు. సో మమ్మీ దగ్గరికి వెళ్ళి నా ఫేస్ పెట్టి, మమ్మా హూ ఆర్ మై మమ్మీ, ఎవరు మమ్మీ నేనంటే, అప్పుడు షీ టోల్డ్ మీ జేమీ డార్కస్ అని. క్లియర్ గా చెప్పలేదు కానీ అలా రఫ్ గా చెప్పింది. ఇంకా మమ్మీ చూసేసరికి నాకు ఐ డెంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను మెడిసిన్స్ కూడా తీసుకోలేదు ఆ రోజు, కోవిడ్ మెడిసిన్స్. నాకు ఇంకా కళ్ళు తిరిగిపోయి ఐ హ్యాడ్ స్వెట్టింగ్ ఆల్ ఓవర్ మై బాడీ. నా లైఫ్ లో అట్లా నా టాప్ తడిసిపోయింది, తడిచిపోయాను. నా ఫేస్ ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ ఇట్లా బ్లాంక్. ఇంకా అది ఏం కలర్ కూడా నాకు తెలియదు కానీ నేను అనుకున్నా ఇంకా నాకు కళ్ళు తిని ఐ ఫాల్ డౌన్ అనుకునేసరికి వాళ్ళేమో మీ మమ్మీని పట్టుకోండి. ఐ సెడ్ నేను కూడా పాజిటివ్, నేను పట్టుకోలేను, మీరు ఎవరైనా పట్టుకోండి. ఒక సిస్టర్ నేను బయటకు తెచ్చి నేను ఇంకా అట్లా కూర్చున్నాను అంతే. నేను దేవుణ్ణి కూడా అంటే అడగలేను. ఇంకా ఐ వాజ్ ఇన్ సచ్ అ సిచ్యువేషన్. నేను దేవునితో కూడా ఇంకా నేను ఏం చెప్పలేను, అంతా ఐ వాజ్ సో బ్లాంక్. మమ్మీ బయటకు తెచ్చి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నా, ఇది చేద్దాం అది చేద్దాం నాకేం ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్. దెన్ నేను ఒక సిస్టర్ చెప్పాను, మా మమ్మీ కదా నేను వస్తాను మా మమ్మీతో అంటే, సరే రా అనేసరికి దే టోల్డ్ మీ నువ్వు వెళ్ళేదో ఏదో అక్కడ ఏమంటారు దెర్ ఆర్ ఫ్యూ రిపోర్ట్స్ తీసుకొని రా అని చెప్పి నేను రిపోర్ట్స్ తెచ్చి వెళ్ళేసరికి మమ్మీని అక్కడ మధ్యలో ఆపేశారు. ఏంటి మమ్మీ అని ముందుకెళ్ళి చూసేసరికి మై మదర్ వాజ్ వామిటింగ్ బ్లడ్. మా మమ్మీ ఐ థింక్ ఒక చెంబుడు బ్లడ్ కక్కి ఉంటుంది మమ్మీ నా కళ్ళ ముందు. షీ వాజ్ వామిటింగ్ బ్లడ్ అవుట్. అంటే ఆక్సిజన్ మాస్క్ ఉంది, ఆక్సిజన్ మాస్క్ లోనే కక్కుతుంది. వాళ్ళేమో ఇట్ వాజ్ అంటే మా మమ్మీని ఐ నెవర్ సా మై మమ్మీ లైక్ దాట్. అంటే మా మమ్మీ ఎప్పుడు మాట్లాడతా, డాన్స్ చేస్తా, లేకపోతే షీ యూజ్డ్ టు ఆల్వేస్ స్మైల్ అండ్ ఆల్. ఇంకా ఐ ఫెల్ట్ ఇంకా నా హార్ట్ లో ఇంకా ఏం మిగలలేదేమో, ఇట్లా ఇరిగిపోయి ఉంటుందేమో. ఇంకా దే వాజ్ నథింగ్ ఆఫ్టర్ దట్. నేను ఇంకా మా డాడీ అక్కడ, మా మమ్మీ ఇక్కడ, ఏం చేయాలి? ఐ వాజ్ ఇంకా తెస్తాను, ఇంకా నువ్వు రాకూడదు, ఇక్కడే ఉండిపో అని నన్ను ఆపేశారు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి, వేర్ షుడ్ ఐ గో అని నేను ఇంకా ఐ కుడెంట్ స్టాండ్. సో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చున్నాను. ఐ హెల్డ్ మై హెడ్ అండ్ ఐ సెడ్ లార్డ్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేశయ్య, ఏంటి అని అడుగుతుంటే దెన్ ఏమంటారు సో అట్లా దెన్ మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళి అంతలోపల ఇస్తారక్క రాజా అన్న వాళ్ళు వచ్చేసారు నా దగ్గరికి. డాడీ దగ్గరికి వెళ్ళాం. డాడీని నార్మల్ రూమ్ కి షిఫ్ట్ చేశారు. డాడీ వాజ్ ఫైన్. సో డాడీ కొంచెం బెటర్ అవుతున్నారు. సో ఐ సెడ్ ఓకే లార్డ్ థ్యాంక్ యూ సో మచ్, డాడీ ఈజ్ అట్లీస్ట్ ఫైన్ అని చెప్పేసి ఇప్పుడు ఎస్తరకి ఏమన్నానంటే నేను వెళ్ళి మమ్మీని చూస్తాను అని చెప్పి ఎస్తరకి వెళ్ళాను. నేను డాడీ దగ్గర ఉన్నా. సో అట్లా తిరుగుతా అక్కడ హాస్పిటల్లో మధ్యలో ఒక అంటే వేరే దేవుడు పిక్చర్ ఒకటి ఉంది, ఒక బొమ్మ ఉంది, వేరే దేవుడు. సో అందరు అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నారు, పూలు పెడుతున్నారు, కొంతమంది క్యాండిల్ పట్టుకుంటున్నారు, దానికి పూజ చేస్తున్నారు. సో నేను అక్కడ దేనికి పేమెంట్ పే చేయడానికి వెళ్తే
అక్కడ నన్ను ఆగమన్నారు. సో దాన్ని చూసి అంటే అందరు దాని దగ్గరికి వెళ్ళి దే ఆర్ ప్రేయింగ్. సో నేను అక్కడ నుంచొని అంటే కొంచెం దూరంలో నుంచొని ఐ సెడ్ దేవా అందరూ ఈ పిక్చర్ ఈ బొమ్మలో ఉన్న వ్యక్తిని లేకపోతే ఆ బొమ్మలో ఉన్న ఆ బొమ్మ దేవుడు అనుకొని దాన్ని మొక్కుతున్నారు. బట్ ఐ నో మై గాడ్ ఇస్ ద మోస్ట్ హై గాడ్. అవునా, నా దేవుడు అందరికంటే గొప్పవాడు. అండ్ దేవా ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఏంటి? నా దేవుడు అంటే నువ్వు ఆ దేవుని కంటే గొప్పవాడివని నువ్వు ప్రూవ్ చేయాలి. సో ఎట్లా ప్రూవ్ చేయాలి? నేను మమ్మీ డాడీ ఈ హాస్పిటల్ నుంచి క్షేమంగా నడుచుకుంటా బయటకు వెళ్ళాలి. స్ట్రెచ్చర్ల మీద వీల్ చైర్ల మీద కాదేసే మేము నడుచుకుంటా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాలని నేను అక్కడ నుంచొని నేను దేవునికి ఛాలెంజ్ చేశాను. ఐ సెడ్ లార్డ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, నువ్వు ప్రూవ్ చేయాల్సిందే అని చెప్పేసి ఐ వెంట్ బ్యాక్ టు డాడీ. ఎస్తర్ అక్క మమ్మీ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎస్తర్ అక్క నాకు తెలిసిపోయింది. ఇంకా అక్క మొహంలో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ చేంజ్. సో అక్క వచ్చి అన్న వెళ్దామన్న అక్క దగ్గరికి వెళ్దామంటే నేను అక్కని బయటకు తీసుకెళ్ళి అక్క నేనైతే డాడీని వెళ్ళనివ్వను, నో డాడీ కెన్ నాట్ గో. మా అక్కేమో మమ్మీ డాడీని పిలుస్తుంది. డాడీ నా సైడ్ ఓకే అక్క మమ్మీ డాడీని పిలిచినా డాడీని అయితే వద్దు, ఎందుకంటే నేను మమ్మీని చూసాను. డాడీ ఆ టైంలో మమ్మీని చూసుంటే నాకు తెలిసి అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా హీఈస్ అ మ్యాన్ అండ్ హీ లవ్డ్ మమ్మీ. మా డాడీ మమ్మీని చాలా ప్రేమించేవాడు. సో ఐ నో డాడీ ఇట్లా గుండె డాడీకి ఇరిగిపోయేది. మేబీ హీ వుడ్ హ్యావ్ జస్ట్ హెల్త్ అన్న పాడేది. సో ఐ స్టేడ్ వెరీ స్ట్రాంగ్. అసలు అక్క నేనైతే డాడీని పంపియాను, దట్స్ ఇట్ అని చెప్పేసి దెన్ అక్క కొంచెం అక్క నేను అట్లా లంచ్ చేయడానికి వెళ్తే అక్క నన్ను కంట్లో కనిపెట్టి నన్ను చూడట్లేదు. అక్క ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది ఏడుస్తుంది. నాకు అర్థమైపోయింది. అయితే నేను అక్క ఏమున్నా నాకు చెప్పండి, టెల్ మీ, ఇట్స్ ఓకే. అక్క ఏమన్నదంటే జెమి నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, నువ్వు ఏడవద్దు అని చెప్పేది అక్క. సరే ఓకే అక్క నేను ఏడవని నువ్వు చెప్పు అక్క. అప్పుడు అక్క జేమి కష్టం, జేమి 90% కష్టమే అంటే సాటర్డే అని చెప్పేసింది అక్క. నాకు 90% కష్టం, 10% ఆర్ మేబీ 5% నేను ఒక్కటే అన్న అక్క ఆ 5% ఉంది కదా చాలు, దేవుడు స్వస్థపరుస్తాడు. నేనైతే ఆ 3 days అది 8th 9th 10th అంటే దేవుని మీద ఎంత ఫెయిత్ పెట్టానంటే ఇంకా దానికంటే పిచ్చి ఫెయిత్ ఉండదు అనుకుంటా. అంటే దేవుని మీద అంత భారం అంతా నెట్టేసి ఏసయ్యా నేను దేవుని ప్రేయర్ కూడా చేయలేదు. ఐ సెడ్ థ్యాంక్ యూ ఏసయ్యా, థ్యాంక్ యూ మమ్మీని స్వస్థపరిచావు, థ్యాంక్ యూ. అంతే ఫెయిత్, ఇంకా అంతే. అంటే ఇంగ్లీష్ లో ఇట్స్ కాల్డ్ బ్లైండ్ ఫెయిత్. అంటే ఏం తెలియకుండా ఐ జస్ట్ ట్రస్టెడ్ ద లార్డ్. డాక్టర్స్ వస్తున్నారు, వెంటిలేటర్ లాస్ట్ స్టేజ్ అంటున్నారు, కష్టం అంటున్నారు. ఐ సెడ్ నో లార్డ్ యు ఆర్ దేర్, నువ్వు అదే దేవుడు, ఎవరు లాజర్ని లేపిన దేవుడివే కదా, యూ విల్ డూ ఇట్ అని చెప్పి ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. తర్వాత ఎస్ఆర్కి చెప్పిన తర్వాత కూడా నేనైతే ఐ డిడ్ నాట్ ట్రస్ట్ ఇట్. నేనైతే ఆ 10% ఆ 5% ఐ సెడ్ లార్డ్ యూ విల్ హీల్ మమ్మీ, అంతే. దట్ వాజ్ మై వెరీ వెరీ స్ట్రాంగ్ ఫెయిత్. తర్వాత ఏమైంది, నైట్ అయిపోయింది, నేను డాడీ ఉన్నాం, ఆంటీ వాళ్ళు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. సో డాడీ మెల్లగా, డాడీ కూడా విన్నారు ప్రేయర్స్, అదంతా మేము విన్నాము. అదే డాడీ ఉండే వరకు ఐ వాజ్ ఫైన్. సో నైట్ డాడీ కొంచెం అట్లా 11 o'clock 12 o'clock డాడీ పండుకున్న తర్వాత ఐ రిమెంబర్ ఆంటీ వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే నువ్వు యూజువల్లీ ఏడ్చేటప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్పి నా టాప్ ని ఏం చేసిందని ఇట్లా క్రంపుల్ చేసి నోట్లో కుక్కేదాన్ని. ఐ టు పుట్ మై టాప్ ఇన్సైడ్ మై మౌత్ అండ్ క్రై. అంటే డాడీ, ఎందుకంటే డాడీ ఇస్ వెరీ క్లెవర్. నేను అట్లా అన్న డాడీ లేసిపోయి ఏ క్రైంగ్ అంటాడు. సో అందుకే ఆ సౌండ్ కూడా రాకూడదని ఇట్లా నా టాప్ ని, అంటే నాకు అప్పుడు చున్నీలు ఏం లేవు, హాస్పిటల్లో ఉన్న బట్టలతో వెళ్ళిపోయాను. సో నా టాప్ ని ఇట్లా క్రంపుల్ చేసి నోట్లో కుక్కి ఐ సెడ్ లార్డ్ హీల్ మై మదర్. ఐ సెడ్ లార్డ్, సరే నేను ఎంత ఇదంటే ఐ సెడ్ లార్డ్ నువ్వు మమ్మీ హీల్ చేయి, నేను జాబ్ కూడా వదిలేస్తాను, నేను కూడా నీ సేవ చేస్తాను, ఐ లీవ్ ఎవ్రీథింగ్, జస్ట్ హీల్ మమ్మీ. లార్డ్ అలా ఒక్కటి చేయలేము, ఐ నెవర్ ఆస్క్ యూ ఎనీథింగ్, జస్ట్ హీల్ మమ్మీ. ఐ బెగ్ ద లార్డ్. అసలు ఎట్లా బెగ్ చేశానంటే ఐ డోంట్ నో, అసలు నేను పిచ్చి దానిలాగా ఐ సెడ్ లార్డ్ జస్ట్ గివ్ మమ్మీ బ్యాక్ అని. ఆ 3 days కూడా సండే కూడా డాడీ ముందు ఐ వాజ్ నార్మల్, కానీ మై మౌత్ నా నోరు ఇట్లున్నా I kept praying. I said, Lord, heal mommy అని I kept doing that. So then Monday అయింది. Me and daddy ఇంకా just faith, ఇట్లా faith ఇంకా మాకు ఇంకా no other option. We had no other option.
సో మండే మధ్యాహ్నం రాజా అన్న వచ్చాడు మా దగ్గరికి. రాజా అన్న కూర్చొని నేను డాడీ రాజా అన్న మాట్లాడతా ఆంటీ వాళ్ళందరూ ప్రేయర్ చేస్తున్నారు. సో ఎవ్రీ నైట్ డాడీ పండుకున్న తర్వాత ఐ యూస్ టు క్రంపుల్ మై టాప్, స్టఫ్ ఇట్ ఇన్ టు మై మౌత్ అండ్ క్రై. తర్వాత ఎక్కువ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఐ యూస్ టు రన్ టు ద బాత్రూమ్, డ్రింక్ వాటర్, సిట్ ఫర్ సమ్ టైమ్, కమ్ బ్యాక్ టు ద. మళ్ళీ నేను కనిపించకపోతే డాడీ అడుగుతాడు బాత్రూమ్ లో వాట్ ఆర్ యు డూయింగ్, అంతసేపు బాత్రూమ్ లో ఎందుకున్నావు. సో ఐ యూస్ టు కమ్ బ్యాక్, stuff it again and sit and pray. I used to not sleep. నైట్ ఆక్సిజన్ డాడీ తీసేస్తారేమో అని భయం, తర్వాత రాత్రి ఏమన్నా అవుతే భయం అని చెప్పి రాత్రి అసలు హాస్పిటల్లో ఐ డింట్ స్లీప్. డాడీ పొద్దున్న 6 o'clock 7 o'clock లేచిన తర్వాత అప్పుడు పండుకునేదాన్ని. సో దెన్ ఫైనల్లీ 10th రాజా అన్న అక్కడికి వచ్చిన తర్వాత జేజే మామ కాల్ చేసి ఇట్లా సీరియస్గా ఉన్నారు. పొద్దున్నే చెప్పారు వెంటిలేటర్ మీద పెడుతున్నాము, సో కష్టం అని చెప్పారు. సార్ డాడీ కూడా అదే, డాక్టర్ మీరు వెంటిలేటర్ మీద పెట్టుకొని మీ ఇష్టం, డూ ఎవ్రీథింగ్, కానీ మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు చూసుకుంటాడు అదే. సో దెన్ అట్లా అంటే ఇంకా మేము హాస్పిటల్లో నేనైతే చేసింది అదే, డాడీకి అవిస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, తింటున్నాను, కానీ ఐ వాజ్ ప్రేయింగ్. ఐ సెడ్ లార్డ్ హీల్ మమ్మీ, లార్డ్ హీల్ మమ్మీ, లార్డ్ హీల్ మమ్మీ, థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ మమ్మీ అని ఐ జస్ట్ కెప్ట్ టెల్లింగ్ దట్. తర్వాత జేజే మామ అరౌండ్ ఒక 2 o'clock అట్లా చేసి అన్న సీరియస్గా ఉందంట అన్న, కష్టం అన్న అని చెప్పారు. సో దెన్ నేను రాజా అన్న డాడీ మేము ముగ్గురం స్టార్టెడ్ ప్రేయింగ్. సో డాడీ ప్రేయర్ చేశారు. రాజా అన్న ప్రేయర్ చేసేటప్పుడు డాడీ ఫోన్ మోగింది. జేజే మామ అంటే జాన్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు ఇట్లా అన్న అక్క ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు అని. సో అది చెప్పగానే డాడీ ఫోన్ లో ఉన్నారు, మాకేం అర్థం కాలేదు. డాడీ చెప్పారు ఏమని, మమ్మీ వెంట్ టు బి విత్ ద లార్డ్ అన్న జేమి అంటే. ద ఫస్ట్ థింగ్ ఐ జస్ట్ సెడ్ ఓకే థ్యాంక్ యూ జీసస్ అన్న. నాకు తెలియదు, ఐ డోంట్ నో అసలు ఆ రోజులు నేను ఎట్లున్నానో డాడీ ఎట్లున్నారో, వీ హ్యావ్ నో ఆన్సర్స్ టు ఇట్. నేనైతే ఏమనుకున్నానంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చూసారు డాడీ బెడ్ అట్టు నా బెడ్ ఇట్టు ఉండేది. నేను అనుకున్నాను మేబీ ఆ టైంలో దేవుడు అక్కడ నుంచొని డాడీ మీద ఒక చెయ్యి నా మీద ఒక చెయ్యి వేసి కూర్చొని ఉంటాడు. అంటే అంత హీ కన్సోల్డ్ us సో మచ్. అంటే అక్కడ మై డాడీ ఈస్ అ పేషెంట్, మై మదర్ ఈస్ డెడ్, షీఈ్ నాట్ దేర్, వేర్ షుడ్ ఐ గో టు? ఎవరు లేరు. ఒకరిని హగ్ చేద్దామంటే ఎవరు లేదు, ఒక దగ్గర ఏడుద్దామంటే ఎవరు లేరు. ఐ ఆస్క్ లార్డ్, ఎవరికైనా చర్చ్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరికైనా బాధ ఉంటే మా మమ్మీ డాడీ పరిగెత్తుకొని వెళ్ళేవాళ్ళు దేవా, ఫస్ట్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. బట్ వెన్ వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఎవరు రాలేదే, నోబడీ కెన్ కమ్ టు అస్. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేము. ఐ లాస్ట్ మై మదర్, ఎవరిని పట్టుకొని ఏడవాలి నేను. ఐ వాజ్ ఆస్కింగ్ మై లార్డ్ సో మచ్. ఇంకా హాస్పిటల్లో నాకు దిక్కు తోచక్క నేను ఏమనంటే దేవా నాకు దిండు కూడా లేదు హాస్పిటల్లో, దెన్ గివ్ మీ అ పిల్లో ఆల్సో. సో మమ్మీ బట్టలు కొన్ని ఉంటే అవి చుట్టుకొని తల కింద పెట్టి ఐ సెడ్ లార్డ్ ఈ దిండు అయితే ఉందో ఐ థింక్ అది నీ ఓడ అనుకొని నేను పండుకుంటాదేవా, బికాస్ నాకంటే ఐ డోంట్ నో వాట్ టు డూ. డాడీ ముందు నేను నాకు గుర్తు అది చెప్పగానే ఫస్ట్ థింగ్ డాడీ ఏం చేశాడంటే వెళ్దాం అని చెప్పి న్యూస్ తెలియగానే డాడీ ప్రేయర్ చేశారు. ఆఫ్టర్ మీ గాట్ టు నా మమ్మీతో దేవస్థానానికి వెళ్ళిందంటే నాకైతే ఒక్కటే అనుకున్నాను, నేను ఇంత ప్రేయర్ చేశానే, ఆంటీ వాళ్ళు అన్న వాళ్ళు చర్చ్ వాళ్ళు ఇంత ప్రేయర్ చేశారే, అయినా దేవుడు తీసుకెళ్ళాడంటే ఓన్లీ వన్ థింగ్, ద లార్డ్ లవ్స్ మమ్మీ, అంతే. దర్స్ నో, దానికి ఇంకో క్వశ్చన్ లేదు. దేవుడు మమ్మీని ప్రేమించాడు. ఇంకా మనమే హ్యూమన్స్ గారే అక్క నాతో ఉండాలి మమ్మీ నాతో ఉండాలి మనం అనుకుంటే దేవుడు ఇంకా మా మమ్మీని ఇంకా అంత దూరం అంటే ఎర్త్ లో ఉండడం ఏసైకి తట్టుకోలేదు కాబట్టి మమ్మీకి ఇస్తాడు. అదొక్కటే నాకు అర్థమైంది. సో అదైన తర్వాత నేను డాడీ రాజా అన్న ముగ్గురం సరే మమ్మీని చూద్దామని చెప్పి పైకి వెళ్ళాము. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీని లోపలికి పంపించలేదు, నన్ను లోపలికి పంపించలేదు. ఏమంటున్నారు ఈయనే పేషెంట్ మళ్ళా డాడీకి ఏమైనా వస్తుంది అని చెప్పి అస్సలు పంపించలేదు. అప్పుడు డాడీ ఏమో వెళ్ళిపోతున్నారు, మేము వెళ్తామని. తర్వాత వాళ్ళని కాసేపు అడిగి ఇట్లా మా మమ్మీ చనిపోయారు ఇట్లా అని చెప్తే కాసేపు ఆగి లోపలికి పంపించారు. ఎవరిని? నన్ను డాడీనే పంపించారు, రాజా అన్నని పంపించలేదు. సో నేను అనుకున్నా అయితే దేవా ఉన్న ఒక్క రాజా అన్నని కూడా అలౌ చేయట్లేదే, నేను డాడీ ఎట్లయినా చూడాలంటే మా పక్కన మా ఇద్దరిని పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు. నేనే డాడీని పట్టుకున్నాను, ఎందుకంటే డాడీ అప్పుడు మరి చూసారో చూడలేదో హాస్పిటల్లో డాడీ స్ట్రేట్ గా కూడా నుంచోలేరు, ఇట్లా వంగిపోతున్నారు, ఎందుకంటే హీ సో వీక్.
అంత వీక్నెస్ లో కూడా లేసి మరి వచ్చారు. సో ఐ సెడ్ లార్డ్, నడుస్తూ వెళ్ళేటప్పుడు నేను ఒక్కటే అనగలను, దేవా మాతో ముందు వెనకాల ఎవ్వరు లేరు, దర్స్ నోబడి. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము, అక్కడ నేనన్నా బ్రేక్ అవుతాను, డాడీ అయినా బ్రేక్ అవుతారు, కానీ మా ఇద్దరు ఎవ్వరు బ్రేక్ అవ్వకూడదు చేస్తే మేమిద్దరం అట్లా స్ట్రాంగ్ గా నుంచోవాలని చెప్పి. మీరు నమ్మరు, మమ్మీ ఇట్లా అయిందని న్యూస్ చెప్పగానే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వరకు నేను డాడీ నమ్మలేదంటే, దేవా నువ్వు ఇప్పుడు కూడా చేయగలవు, నువ్వు ఇప్పుడు కూడా ఆనిని బ్రతికించుకోగలవు అని హాఫ్ అన్ అవర్ మమ్మీది మాకు తెలిసి 4:30కి అవుతే 5 o'clock వరకు మేము పిచ్చోళం లాగా ఇంకా దేవుడు చేయగలడు అని వివర్ విత్ సో మచ్ హోప్, అంత హోప్ తో. సో మేమిద్దరం పైకి వెళ్ళాము. వి వెంట్ అప్ టు మమ్మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఫస్ట్ వేరే దగ్గరికి వెళ్తే మమ్మీ ఇక్కడ కాదు అక్కడ అని కొంచెం తిప్పారు మమ్మల్ని. తిప్పిన తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళాము. సో మమ్మీ దగ్గరికి వెళ్ళగానే ఇంకా ఫస్ట్ నేను I just want to show you these pictures. This is mommy, that is daddy. సో అట్లా వెళ్ళి ఇంకా అప్పుడు కూడా ఫోన్స్ కూడా అలౌ చేయలేదు. ఫోన్స్ కూడా ఇంకా డాడీ పాకెట్ లో ఒక డాడీది ఫోన్ ఉంటే మేము వెళ్ళి వి జస్ట్ కిస్డ్ మమ్మీ. దట్ ఈస్ మమ్మీ. I don't know if you can see. అదే సో మేము అక్కడ నుంచున్నప్పుడు నేను ఇప్పుడు అనుకుంటాను, అసలు ఆ పరిస్థితిలో మమ్మీని అట్లా అన్ని పైప్స్ తో గానీ అన్ని దాంతో అసలు మేము ఎట్లా చూసాం దేవా, ఎట్లా ఈవెన్ టిల్ టుడే ఐ డోంట్ నో అసలు మేము అక్కడ ఎట్లా నుంచున్నాము, ఏం చేసాము. మేము ఇద్దరమే ఉన్నాం, దర్ ఇస్ నోబడీ ఎల్స్. సో ఇంకిద్దరం మమ్మీని ముద్దు పెట్టుకొని వి టుక్ పిక్చర్స్, డాడీ ప్రేయర్ చేశారు. అప్పుడు వరకు కూడా మేము అక్కడికి వెళ్ళి మమ్మీ కాళ్ళని నేను పట్టుకున్నాను, చేతులతో పట్టుకున్నప్పుడు మమ్మీ కాలు చల్లగా ఉంది. అంటే మామూలుగా మన హ్యూమన్ బాడీ కొంచెం వెచ్చగా ఉంటుంది. సో మమ్మీ బాడీని పట్టుకొని అది చల్లగా ఉందని నేను ఫీల్ అయిన తర్వాత అప్పుడు నమ్మాను, ఓకే నౌ మమ్మీ ఈజ్ నాట్ దేర్, అంటే ఇప్పుడు మమ్మీ ప్రభు సన్నిధికి వెళ్ళింది అని అప్పుడు నమ్మాను. మమ్మీని పట్టుకొని మమ్మీ కాలు చల్లగుంది అని నేను ఫీల్ అయ్యే వరకు నేను నమ్మలేదు. దెన్ అప్పటికి కూడా ఐ సెడ్ లార్డ్ యూ కెన్ స్టిల్ బ్రింగ్ బ్యాక్ మమ్మీ. సో ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళగానే డాడీ ఫస్ట్ అయితే అసలు నేను చూసి అనుకున్నా, అసలు దేవా వాట్ ఈస్ దిస్ మ్యాన్, అసలు ఈ మ్యాన్ హూ ఇస్ దిస్ మ్యాన్ అనుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బైబిల్ ఓపెన్ చేశాడు, హీ ఓపెన్ బుక్ ఆఫ్ జోబ్. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అనగానే ఐ సెడ్ లార్డ్ అసలు హౌ డిడ్ యూ క్రియేట్ మై ఫాదర్, అసలు ఆయనకంత ఫెయిత్ ఎక్కడి నుంచి, అసలు నేను డాడీ ఐ డోంట్ నో హౌ వి వేర్ దోస్ 2 days. సో అది అయిపోయిన తర్వాత మెల్లమెల్ల అన్న వాళ్ళు వస్తా ఉన్నారు. అసలు ఐ డోంట్ నో కానీ నేను డాడీ వి డెంట్ క్రై ఫర్ ద నెక్స్ట్ ఒక 3-4 hours అట్లనే ఉన్నాం. అంటే మరి మొద్దుబారిపోయామా, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, వి డెంట్ క్రై, ద లార్డ్ గేవ్ us సో మచ్ స్ట్రెంగ్త్. తర్వాత మధ్యలో సన్నన్న వీళ్ళ అంటే కొంతమంది వచ్చిన తర్వాత నాకు ఇంకా స్లోలీ ఐ స్టార్టెడ్ కొంచెం అట్లా ఏడుపు రావడం. సో అప్పుడు గమనించాను, నా కంట్లో కొంచెం కనిపించినా మా డాడీకి ఇట్లా డాడీకి కారుతున్నాయి. సో దెన్ ఐ వెంట్ టు ద బాత్రూమ్. అక్కడ రూమ్ లో బాత్రూమ్కి వెళ్ళి నేను అనుకున్నా, ఓకే నౌ ఏంటి, నౌ డాడీ ఈజ్ ఇంపార్టెంట్, సో ఐ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్ అని చెప్పి ఐ సెడ్ దేవా రైట్ నౌ రేపు బరియల్ అవుతుంది, బరియల్కి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, ఐ డోంట్ నో. సో నేను ఏమైనా దేవా నేను డాడీకి చెప్పలేను, ఐ కాంట్ అంటే టెల్ హిమ్ బికాస్ హీ సిక్, ఐ కాంట్ టెల్ హిమ్, నేను ఇంకెవ్వరు చెప్పలేదు. సో వన్ థింగ్ ఏంటంటే నువ్వు ఇంకా నా పక్కన నుంచోవాలి, నేను నీతో ఇంకా నువ్వు ఉన్నట్టే నేను మాట్లాడతాను యేసయ్య అని చెప్పి ఐ టోల్డ్ హిమ్. ఐ సెడ్ లార్డ్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ హియర్, నా పక్కన ఉండబోతున్నావు, నా చేయి పట్టుకొని నువ్వే తీసుకెళ్ళాలని చెప్పేసి. సో ఇంకా ఎవ్రీథింగ్ ఐ జస్ట్ కెప్ట్ టెల్లింగ్ ద లార్డ్, ఐ సెడ్ లార్డ్ ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి. సో ద నెక్స్ట్ డే ఇంకా డాడీ చెప్పినట్లు ఇంకా ఆ రాత్రి మేము ఎట్లున్నామో ఐ డోంట్ నో, ఇప్పటికీ ఇంకా ఆ రాత్రి ఏం చేసాము, ఎట్లా పండుకున్నాము. కానీ వన్ థింగ్ we have this question, daddy how are we అంటే we have a high five, that is a question రోజు అడుగుతాం ఒకరినొకరిని. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఎస్తరక్క రాజా అన్న ఉన్నారు, అందరు అన్న వాళ్ళందరూ దర్ సెట్టింగ్ జూమ్ అదంతా చేస్తున్నారు. తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళి అంటే టు గెట్ రెడీ వెళ్ళగానే ఫస్ట్ అనుకున్నాను డాడీని వదిలి వెళ్ళడం కష్టం కదా, వద్దులే అనుకున్నా, డాడీ దగ్గరే ఉందాం అనుకున్నా. బట్ దెన్ ఐ థాట్ దిస్ ఇస్ లాస్ట్ టైం కదా మమ్మీని చూడడానికి అని చెప్పి
ఐ గాట్ రెడీ అయ్యి ఇంకా డాడీ బాయ్ డాడీ యూ హావ్ టు స్టే స్ట్రాంగ్ అని చెప్పుకొని ఇద్దరు చెప్పి నేను వెళ్ళాను. కిందకి వెళ్ళేసరికి అన్న వాళ్ళ సారీ నేను బరియల్కి వెళ్ళేటప్పుడు నడుచుకుంటా హాస్పిటల్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఇందాక అంటే 2 days బ్యాక్ ఏమంటారు ఐడిల్ వేరే దేవుని చూసానని. సో అదే పిక్చర్ మళ్ళా కనిపించింది. మళ్ళా వేరే మనుషులు ఉన్నారు, దానికి పూజ చేస్తున్నారు, పూలు పెడుతున్నారు. అప్పుడు నడుస్తా దాని ముందు అంటే ముందుకెళ్ళి నుంచలేదు కానీ పక్కన నుంచని అన్నాను. దాన్ని చూసి ఆ బొమ్మని ఆ విగ్రహాన్ని చూసి నేను ఏమన్నానంటే మరి దేవుడు నాకు అది ఇచ్చాడు, ఐ డోంట్ నో. ఆ విగ్రహాన్ని చూసి నేను ఏమనంటే సరే మా మమ్మీ చనిపోయింది, మా మమ్మీ పరలోకంలో ఉంది, మేము ముగ్గురం హాస్పిటల్ నుంచి బయటకి వెళ్ళకపోయినా నా దేవుడు గొప్పవాడు. నేను మా మమ్మీని పోగొట్టుకున్నా మా దేవుడు గొప్పవాడు. ఎందుకంటే దేవుడు మన కోసం శిలువ మీద చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ రోజే వీఆర్ విన్నర్స్. మనం ఆ రోజే గెలిచాం. నో మ్యాటర్ వాట్ వీ హ్యావ్ ఇన్ లైఫ్ వీఆర్ ఆల్వేస్ ఆన్ ద విక్టోరియస్ సైడ్ అని చెప్పి నేను కిందకి వెళ్ళేసరికి అన్న వాళ్ళందరూ పీపీ కిట్స్ వేసుకున్నా. నేను ఇక్కడ నుంచున్నాను. నా చుట్టూ 3-4 ప్యాకెట్స్ ఉన్నాయి, బ్లాక్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అందరినీ కట్టేస్తారు. ఒక కోవిడ్ పేషెంట్స్ ని చనిపోయిన వాళ్ళని ఒక ప్యాకెట్లో వేస్తారు కదా, బ్లాక్ ప్యాకెట్స్ అన్ని నా చుట్టూ 4 ఉన్నాయి. నేను వెతుక్కుంటున్నాను మమ్మీ ఎక్కడ ఉంది అంటే ఐఎమ్ జస్ట్ అంటే ఏం అడగాలి, బాడీ అని అడగాల మా మమ్మీని అడగాల నాకు అర్థం కావట్లేదు. సో నేనే వెతుక్కున్నా పేరు అంటే దాని మీద పేర్లు రాశారు. సో వెతుక్కునే నా పక్కన ఉన్నదే ఐ సా దాని మీద యానీ మంజులత అని ఉంది. ఇంకా నా హృదయం ఏమైపోయిందంటే ఇట్ జస్ట్ వెన్ బ్లాంక్ అంటే మా మమ్మీని అట్లా హౌ డు దే పుట్ దెమ్ ఇన్ అ ప్యాకెట్, హౌ డు దే పుట్ దెమ్ అండ్ వన్ మోర్ ఐ సెడ్ లార్డ్ థ్యాంక్ యూ డాడీ ఇవన్నీ చూడలేదు. డాడీకి అయితే గుండె ఇట్లా అంటే ఇట్ వుడ్ హావ్ బ్రోకెన్ హిమ్ సో బ్యాడ్లీ. ఆ టైంలో మా సొంత డాడీ లేడు నా పక్కన, నా సొంత వాళ్ళు ఎవ్వరు లేరు. ఐ సెడ్ లార్డ్ వాట్ ఈస్ దిస్ సిచ్యువేషన్ లార్డ్ అంటే ఏం దేవా నేను ఏమన్నా పట్టుకొని ఏడవలేను అంటే ఎవరు నా దగ్గర కూడా రాలేరు అంటే వాట్ ఈస్ దిస్ ఐ సెడ్ ఓకే. నేను అన్నా కదా బాత్రూమ్ లో నువ్వు నా పక్కన ఉండాలని. సో ఇంకా నేనైతే పిచ్చిదాళ్ళకి ఏంటన్నా దేవుడు నిజంగా అంటే ఎవరైనా ఉంటే చెయ్యి ఇట్లా పట్టుకుంటాం కదా, నిజంగా గాల్లో అట్లా పట్టుకున్నా అంటే దేవా ఇంకా ఇది నీ చెయ్యే దేవా, ఇంకా ఐ హావ్ నోబడీ ఎల్స్. సో ఓకే యూర్ దేర్ విత్ మీ అంటే అసలు టు ఈవెన్ థింక్ దట్ అంటే ఆనక్కని ద పర్సన్ హూ జంప్ సో మచ్ నవ్వే ఆమెని అట్లా ప్యాకెట్ లో ఎట్లా పెడతారు ఏసయ్య, మా మమ్మీని అట్లా ప్యాకెట్ లో ఎట్లా పెట్టారని అసలు ఇంకా ఐ డోంట్ నో హౌ ఇట్ వాజ్. తర్వాత తీసుకెళ్ళిపోయి మా మమ్మీకి ఏంటంటే మా మమ్మీ అంటే సిక్ అయినప్పటి నుంచి ఇప్పుడు అంటే క్లాస్ట్రోఫోబియా ఉండేది. క్లాస్ట్రోఫోబియా అంటే ఏంటంటే ఇప్పుడు ఇదొక రూమ్ అనుకోండి, లిఫ్ట్ లో ఒక్కతే నుంచోలేదు మా మమ్మీ అంటే అట్లా క్లోజ్ ఏమన్నా చిన్న రూమ్ కొంచెం క్లోజ్ అయిపోయింటే మా మమ్మీ భయపడుతుంది, గుండె దడ వస్తుంది. సో అంబులెన్స్ లో కూడా వెనకాల పెట్టలేదు, పక్కన ఒక దాంట్లో చీకటి దాంట్లో లోపల పెట్టేస్తారు. సో అది లోపల ఐ వాజ్ లుకింగ్ అట్ దట్ లార్డ్ మా మమ్మీని లోపల పెడుతున్నారు చేస్తే మా మమ్మీ భయపడుతుంది అంటే ఐ కుడెంట్ ఈవెన్ థింక్ అంటే ఎప్పుడైనా లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు కూడా మా మమ్మీ కిందకి వెళ్ళే వరకు మేము డోర్ తెరిచి పెట్టాలి. లిఫ్ట్ లో ఒక్కతే ఎక్కదు, ఎవరన్నా కింద నుంచాలి ఇక్కడన్నా నుంచాలి. ఎప్పుడైనా హాస్పిటల్ నుంచి వస్తుంటే షీల్ కాల్ జేమీ లిఫ్ట్ దగ్గర ఉన్నాను అంటే నేను నుంచాలి ఇక్కడ. సో ఐ సెడ్ లార్డ్ ఇప్పుడు ఒక్కరే మమ్మీని లోపల పెడుతున్నారు చేసే భయపడుతుంది చేసే అని అంటే ఐ వాజ్ సో డెస్పరేట్ అంటే ఎవరు పక్కన లేరు, ఎవరిని పట్టుకోవాలి, మళ్ళీ నేను ఒక్కదాన్నే కార్ నడుపుకొని వెళ్ళాలి. సో ఐ సెడ్ లార్డ్ నేను కార్ ఎట్లా నడుపుతాను, ఎవరు కార్లో నేను ఎక్కలేను ఎందుకంటే నేను కూడా పాజిటివ్. సో నేను అనుకున్నా సరే అని. సో దే టుక్ మమ్మీ అక్కడ లోపల పెట్టేశారు. ఇంకా ఐ వాజ్ జస్ట్ ఇంకా నాకు ఇట్లా కార్తానే ఉన్నాయి, దే వర్ జస్ట్ గోయింగ్ ఆన్. సో కార్ నడిపేటప్పుడు కూడా ఐ వాజ్ సేయింగ్ అసలు ఏంటి దేవా మా మమ్మీ అంటే అంబులెన్స్ లో వెళ్ళడం, నేనేంటి వెనకాల నడవడం, మా డాడీ ఏంటి హాస్పిటల్లో ఉండడం. ఎంత వియర్డ్ సిచ్యువేషన్ అంటే నేను ఒక్కదాన్నే ఏమంటారు బరియల్కి వెళ్ళడం, మా మమ్మీ ఈస్ దేర్, మా మమ్మీ సరే షీ డెఫినెట్లీ ఇన్ హెవెన్, డాడీ హాస్పిటల్లో, మేమిద్దరం ఒకరికొకరు లేకుండా అంటే డాడీ అక్కడ డాడీ పాట పాడారు కదా, ఇంకా నేను బరియల్లో ఐ జస్ట్ నేను నాకైతే అరే డాడీ ఒక్కరే ఒక్కరున్నారని. సో దెన్ బరియల్కి వచ్చాము, వి పుట్ మమ్మీ, వి స్పోక్. తర్వాత నేను అక్కడ నుంచి బరియల్ అంతా అయిపోయింది, మమ్మీని లోపల పెట్టేసిన తర్వాత నేను అక్కడ నుంచి హాస్పిటల్కి వచ్చేటప్పుడు చెప్పాను కదా ఒక
హస్బెండ్ అండ్ వైఫ్, క్రిస్టియన్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆమె క్యాన్సర్ తో చనిపోయిందని ఆమె ఒక పాట పాడేది, ఐ విల్ ఫ్లై అవే ఓ గ్లోరీ అని. అంటే ఆ పాట మీనింగ్ ఏంటంటే, వెన్ ఐ డై హల్లెలూయా బై అండ్ బై ఐ విల్ ఫ్లై అవే. అంటే ఆ లాస్ట్ డే, మన జీవితంలో ఆ లాస్ట్ డే వచ్చినప్పుడు మనం ఎగురుకుంటా పోతామంట హెవెన్ కి. అండ్ మా మమ్మీకి ఆ పాట చాలా నచ్చేది, ఎన్నిసార్లు వినేదంటే అన్నిసార్లు వినేది. అండ్ మా మమ్మీ ఎప్పుడు విన్నా నాకు డాడీకి కంట్లో నీళ్ళు కారిపోయి, అంటే మమ్మీకి ఏమైనా అవుతే మాకు ఎట్లా అని. సో ఆ రోజు మరి ఎందుకో ఏమంటారు, బరియల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వెన్ ఐ వాస్ కమింగ్ బ్యాక్, కార్ లో ఆ పాట పెట్టుకొని ఏడ్చుకుంటా ఐ వెంట్ బ్యాక్ టు ద హాస్పిటల్. అండ్ హాస్పిటల్కి వెళ్ళగానే my daddy and me manchiga we smiled at each other, we hugged each other, we kissed, we said okay daddy, mommy is happy in heaven, we have to live ani. So even ivanni days mali intiki raavadam, intiki vachi every corner, మా మమ్మీ లేని కార్నర్ లేదు మా ఇంట్లో, ఎవ్రీ కార్నర్ షీ ఇస్ దేర్. అంటే మా మమ్మీ ఇల్లు సర్దేది, ఇది చేసేది, అది చేసేది, ఇది మార్చేది, అది మార్చేది. ఇంట్లో అయితే ఎట్లయిపోయినా నిశ్శబ్దంగా అయిపోయింది, ఇట్స్ కామ్. ఇంకోటి నేను డాడీకి ఏం చెప్పానంటే, నేను అట్లీస్ట్ ఐఎమ్ నాట్ లివింగ్, ఐఎమ్ సర్వైవింగ్. నేను ఐఎమ్ నాట్ లివింగ్, ఉన్నాను అంటే ఓకే ఉన్నాను అన్న దాంట్లోకి వచ్చేసాను. బికాస్ అంటే లైఫ్ ఇస్ సో అన్ప్రిడిక్టబుల్, అంటే ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. అండ్ లాస్ట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ టు సింగ్ అ సాంగ్. ఇట్ సేస్, ఇన్ క్రైస్ట్ అలోన్ మై హోప్ ఇస్ ఫౌండ్. అది మా మమ్మీ లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి, అసలు ఆ పాట అండ్ మా మమ్మీ లైఫ్ ఇట్ ఇస్ సో సేమ్ అంటే మా మమ్మీ చేసిన ప్రతి ఒక్కటి వాస్ ఫర్ గాడ్. ప్రతి ఒక్కటి, ఆమె పర్సనల్ లైఫ్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ, మా మమ్మీ రాసింది కానీ, ఎవ్రీథింగ్ వాజ్ షీ డిడ్ ఇట్ ఫర్ ద లార్డ్. సో ఐ నో ఇట్స్ ఆల్రెడీ వెరీ వెరీ లేట్. సో ఇదొక్క చిన్న పాట విల్ జస్ట్ సింగ్ and we'll give all the glory and honor to the Lord. If you know this song, you can sing along with me. My strength, my song.
థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. అయినా నేను చాలాసేపు తీసుకున్నాను, బట్ చాలా మంది నాకు కాల్ చేసి మెసేజ్ చేస్తున్నారు. సో ఐ అపాలజైజ్ ఎవ్రీవన్. నేను చాలా కాల్స్ ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే నేను మాట్లాడితే మళ్ళీ నేను ఏడుస్తాను, డాడీ ఏడుస్తారు. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ ద లవ్. ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు మా కోసం ప్రేయర్ చేస్తున్నారు. ఐ నో కొంతమంది అయితే ఎవరు పేర్లు తీసుకుంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ మీ అనదర్ అవర్ టు టేక్ ఆల్ ద నేమ్స్. కానీ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ అక్కడ హాస్పిటల్కి వచ్చిన అన్న వాళ్ళు కానీ, రోజు మాకు వండి పెట్టి మాకు పంపిస్తున్న ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు, ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ కోసం అంత ప్రేయర్ చేసి అంత స్ట్రాంగ్ గా మా కోసం ఉండడానికి థ్యాంక్ యూ. అండ్ డోంట్ వరీ, మీ అందరు జోబ్ అన్నని నేను బాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ప్రేయింగ్ ఫర్ అస్ అండ్ ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సమయంలో మరి దేవునికే మనము మహిమ చెల్లిస్తున్నాము.